ఆహ్వానం పలుకుతాను. ప్రభునామంలో మీకు అందరికీ వందనాలు. ఉదయకాల మందు ఈ ప్రత్యేకమైన మీటింగ్ మనం అందరం కలిగి ఉండడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవుని స్తుతిద్దాం. ఇంకా రావాల్సిన వారు చాలా మంది ఉన్నారు. రావడానికి కూడా వారి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు మన టాపిక్ వాట్ ఈస్ లైఫ్. వాట్ ఈస్ లైఫ్ అనేది మానవుని యొక్క జీవితము ఏంటి, తర్వాత వై డెత్, మరణము ఎందుకు వస్తుంది, ఈ రెండు విషయాల గురించి మనము కలిసి ధ్యానిద్దాం. అందరూ కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా, డిస్కషన్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా ప్రభు పేరట రిక్వెస్ట్ చేస్తున్నాను. వాట్ ఈస్ లైఫ్, వై డెత్, మానవుని యొక్క జీవితము ఏంటి, మరణము ఎందుకు వస్తుంది అన్న విషయాల్ని మనము కలిసి ధ్యానిద్దాము. జీవితాన్ని గురించి ఎవరైనా జీవితం అంటే ఏంటి చెప్తారా? అంకుల్, ఆ, ఈ జననానికి మరణానికి మధ్యలో ఉన్న ఆ గ్యాప్, అదే జీవితం అంకుల్. ఓకే, లైఫ్ స్టైల్. థ్యాంక్ యూ. ఇంకెవరైనా? ఓకే, మానవ జీవితాన్ని గురించి రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. మానవ జీవితాన్ని గురించి బైబిల్ చెప్తున్న సత్యం ఉంది, దాంతోపాటు రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. లోకములో ఉన్న మనుష్యులందరూ కూడా బైబిల్నే నమ్మరు, బైబిల్ని నమ్మి బైబిల్ని ఫాలో కారు. కానీ ఈ యొక్క ఆలోచనల ప్రకారంగా మనుష్యులు ఆ, కొంతమంది నాస్తికులు, లేకపోతే మానవత విధానంగా జీవించేవారు, హిందువులు, ముస్లిమ్స్, ఇంకా రకరకాలుగా ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మానవ జీవితాన్ని గురించిన ఉద్దేశాలు ఉన్నాయి. అవి కూడా మనం ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. మానవుడు సృష్టి విధానాన్ని గురించి చూసినట్లయితే నాస్తిక జీవ పరిణామ సిద్ధాంతం వాళ్ళు నమ్మేది ఏంటంటే దేవుడు లేడు. కాబట్టి దేవుడు లేడు, మానవుడు కోతిలో నుంచి వచ్చాడు అన్నట్లుగా వాళ్ళ సిద్ధాంతం ఉంటారు. మానవతాది ఏమంటే హ్యూమనిస్ట్ బిలీవ్ దిస్ ఈస్ ది వన్ లైఫ్ వీ హ్యావ్ అండ్ సో వీ నీడ్ టు మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. ఒకే జీవితం, ఈ జీవితంలో మనకు ఎంతవరకు ఉన్న అవకాశాలు వాటిని ఉపయోగించుకొని మ్యాక్సిమం మనం జీవించాలి. హ్యూమనిస్ట్ ఉద్దేశం అంటే దేర్ ఇస్ నో సింగిల్ అల్టిమేట్ మీనింగ్ ఆఫ్ లైఫ్. జీవితానికి అర్థమే లేదు. అంతేకాకుండా ఇట్ ఈస్ అప్ టు అస్ టు మేక్ అవర్ ఓన్. జీవితం మనం ఎంతగా జీవించాలో, ఎంత ఉపయోగించుకోవాలో దాన్ని మన ఇష్టం వచ్చినట్లుగా జీవించవచ్చు అనేది హ్యూమనిస్ట్ మానవత విధానంగా ఉండేవాళ్ళు. ఎక్కువ మంది వీరు పొలిటీషియన్స్,
రకరకాల వీళ్ళు ఎక్కువ మంది ఇలాగ ఉంటారు. అది ఒకటి. రెండవది దైవిక జీవ పరిణామ సిద్ధాంతం. వీళ్ళేంటంటే ఎవల్యూషన్ ఉంటుంది, కోతిలో నుంచి మనిషి వస్తాడు, దేవుడి కూడా దేవుడి హస్తం ఉంది అనేది వాళ్ళు చెప్పేది. మూడవది కానీ చూస్తే దైవిక సిద్ధాంతం, బైబిల్ బోధన దేవుడు సృష్టించాడని చెప్తుంది. అది చూద్దాం. తర్వాత ఆ హిందూయిజం కానీ చూసినట్టయితే, అకార్డింగ్ టు హిందూయిజం ద మీనింగ్, ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈస్ 4 విధాలు ఉంటుంది, 4 ఫోల్డ్. ఒకటి అచీవింగ్ ధర్మ అంటే న్యాయంగా జీవించటం, అర్థ డబ్బు సంపాదించుకోవడం, కామ అంటే వివాహం చేసుకొని కుటుంబ జీవితాన్ని కట్టడం, మోక్ష అంటే అంత అయిపోయిన తర్వాత సన్యాసం అనేది ఉంటాయి. కానీ ప్రాక్టికల్గా వాళ్ళ జీవితాల్లో ఇవి లేవు. ఇస్లాం గురించి కానీ చూసినట్టయితే, మ్యాన్ రిఫర్స్ నాట్ ఓన్లీ టు మేల్ హ్యూమన్ బట్ ఆల్సో ఎంబాడీస్ ఎ మోరల్ క్యారెక్టర్ గైడెడ్ బై డివైన్ ప్రిన్సిపల్. ఇస్లాంలో మ్యానే ముఖ్యం, మ్యానే ముఖ్యం. ఆ మనుష్యుడు తన యొక్క క్యారెక్టర్ని దైవికమైన ప్రిన్సిపల్స్ 5 ఫోల్డ్ సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ యొక్క ఖురాన్లో ఎంఫసైజ్ చేసే వాటిని బట్టి తను వ్యక్తిగతంగా ప్యూరిఫై చేసుకోవటం, డివోషన్ కలిగి ఉంటాం, అల్లా యందు విశ్వాసం కలిగి ఉంటాం, అలాగా దేవుని కొరకు జీవించాలనేది వాళ్ళ యొక్క ప్రేయర్, చారిటీలు చేయటం, ఇవన్నీ ఉంటాయి. దీనిలో స్త్రీలకు ప్రాముఖ్యత లేదు. స్త్రీలు మాస్క్ వెళ్ళక్కర్లేదు, చేయక్కర్లేదు. స్త్రీలను పురుషుల కొరకు వాడుకునే విధానంగా అలాగే ఉంది. కానీ అది అయితే ఈ పైన చెప్పింది హిందూయిజంలో కానీ ఇస్లాంలో కానీ మానవుడు ఎలా సృష్టించబడ్డాడు, మానవ జీవితం ఏంటి, ఎందుకు అనేది క్లియర్గా లేదు. కానీ దేవుని వాక్యం అనుసారంగా చూస్తే చాలా అద్భుతమైన మహిమకరమైన ఆ విషయాల్ని మనం చూస్తాం. దేవుడు మానవుణ్ణి సృష్టించాడు. బైబిల్ బోధన ప్రకారంగా మ్యాన్ ఈజ్ క్రియేటెడ్ బై గాడ్, దేవుని చేత సృష్టించబడ్డాడని దేవుని వాక్యం చెప్తుంది. మనమంతరం కూడా దానిని నమ్ముతాము. ముందు చెప్పిన వాటికి బైబిల్ చెప్పేదానికి దేవుడు, మానవుడు, మానవుని యొక్క సృష్టి, దీనిని బట్టి మానవ యొక్క జీవిత విధానం, తన జీవితంలో మరణం పట్ల తనకున్న దృక్పథం వేరుగా ఉంటుంది. అయితే ముందు చెప్పబడిన వారికి జీవిత విధానం వేరుగా ఉంటుంది, మరణం పట్ల వారి దృక్పథం కూడా వేరుగా ఉంటుంది. లోకస్తుల యొక్క దృక్పథం మరణం పట్ల వేరుగా ఉంటుంది. ఆ విషయాల్ని మనము జాగ్రత్తగా చూద్దాం. మానవుడు, జంతువులు, పక్షులు, పురుగులు, వీటన్నిటినీ మానవుణ్ణి చూసినప్పుడు బైబిల్ చెప్పేది, దేవుడు మానవుడు సృష్టించిన విధానంలో కనిపిస్తున్నదైతే మ్యాన్ ఈజ్ ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ మనుషుని గురించి, రైట్ సైడ్ ఉన్నాయి యానిమల్స్ గురించి మనం కంపారిజన్ చేస్తున్నాం. బైబిల్లో చెప్పిన దాని ప్రకారంగా కంపారిజన్ చేసి చూసినట్లయితే మ్యాన్ ఈజ్ ఏ పర్సన్ విత్ పర్సనాలిటీ. మనుష్యుడు ఒక వ్యక్తి, వ్యక్తిత్వం కలిగి మనుష్యుడు దేవుడు సృష్టించాడు. ఎందుకోసం అంటే దేవుడు వ్యక్తి, ఆయన వ్యక్తి, ఆయనలో పర్సనాలిటీ ఉన్నది, ఆయనలో పర్సనాలిటీ ఉన్నది. ఆ పర్సనాలిటీలో ఏంటంటే మానవుడు దేవుని పోలిక సారూప్యంలో సృష్టించబడ్డాడని ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం 27వ వచనం చూసినట్లయితే మానవుడు దేవుని పోలిక సారూప్యం ప్రకారంగా సృష్టించబడ్డాడు. అంటే దేవుని యొక్క వ్యక్తిత్వం, ఆయన వ్యక్తిత్వంలో ఆలోచన జ్ఞానము,
ఆత్మీయ ఎబిలిటీ, విల్ పవర్ ఉన్నది. అదే వ్యక్తిత్వాన్ని మానవునికి ఇచ్చి మానవుడు పశువుల కంటే వేరుగా సృష్టించబడ్డాడు. అయితే యానిమల్స్ ఆర్ ఓన్లీ లివింగ్ క్రీచర్స్, ప్రాణము కలిగిన జీవులే కానీ వ్యక్తులు కాదు. జంతువులు వ్యక్తులు కాదు, మానవులు వ్యక్తులు, వ్యక్తిత్వం కలిగిన వారు. జంతువులు ప్రాణులు మాత్రమే. అంచేత హ్యూమన్ సొసైటీ ఈజ్ ఎ సొసైటీ ఆఫ్ సివిలైజ్డ్ అండ్ కల్చర్డ్ పీపుల్. మానవుడు వ్యక్తి కాబట్టి మానవునికి ఆలోచన జ్ఞానము, ఆత్మీయ ఎబిలిటీ, దాన్ని ఇంకా మనం వివరంగా చూస్తాము. విల్ పవర్ ఉన్నది కాబట్టి తాను ఇతర మానవులతో కలిసి సొసైటీలో ఉంటాడు. సొసైటీలో ఆ, నాగరికత ఉంటుంది. ఆ నాగరికతలో తన యొక్క జీవితాన్ని మలుచుకుంటూ జీవించేవాడిగా ఉంటాడు. జంతువులకు అది లేదు. జంతువులు ఇన్స్టింక్ట్ అంటాం. ఇన్స్టింక్ట్ అంటే జంతువుని మనము తోలుతాం. హే హా హా అని చెప్పి మన చేత కర్రతోటి దాన్ని కొడతా ఉంటే ముందుకు పోతూ ఉంటుంది, ఇంకా కొడతా ఉంటాం. అలాగే ఇన్స్టింక్ట్ ప్రకారంగా అవి వెళ్తాయి. మూడవదిగా చూసినట్లయితే మ్యాన్ ఈస్ బేస్డ్ ఆన్ రేషనల్ బిహేవియర్, రైట్స్ అండ్ డ్యూటీస్, రిలేషన్షిప్స్, మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్, హస్బెండ్, వైఫ్, వీళ్ళందరి సంబంధాలతో, అమ్మ, నాన్న, తండ్రి, అన్న, అక్క, చెల్లి, భర్త, భార్య, ఈ యొక్క వాయు వరుసలతోటి రేషనల్ మానవునికి విచక్షణ జ్ఞానం ఉన్నది, ఆత్మీయ జ్ఞానం ఉన్నది. కాబట్టి దానిని బట్టి అలాగే ఉంటాం. జంతువుల్లో అలాంటిది లేదు. జంతువుల్లో అలాంటివి లేకపోగా మీరు గమనించినట్లయితే కుక్కలు కావచ్చు, ఆవులు కావచ్చు, ఎద్దులు కావచ్చు, ఆ, గేదెలు, దున్నలు కావచ్చు, అవి వాటికి వాయు వరుసలు లేవు. ఆ యొక్క ఆవు ఒక ఆ, దూడను మగ దూడను కన్నప్పుడు అవి వాటి యొక్క సెక్షువల్ రిలేషన్షిప్ వాటికి తెలియదు అన్నమాట. అలా ఉంటాయి పశువులు. కానీ మానవ జీవితంలో అలా ఉండదు. తర్వాత ఆర్గనైజ్డ్ విత్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్. మానవ జీవితంలో, సమాజంలో లాంగ్వేజ్ తోటి తాను యొక్క కమ్యూనికేషన్, ఒకరితో ఒకరు పరస్పర సంభాషణ కలిగి జీవిస్తారు. జంతువుల్లో అవి లేదు. అందుకే ఆనాడు దేవుడు జంతువులను చూపించి జంతువులకు ఆదాము పేరు పెట్టిన తర్వాత దేవుడు తాను ఒంటరిగా ఉంటాం మంచిది కాదని తన కొరకు సాటి అయిన సహాయాన్ని అవను చేసినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తాం. కాబట్టి మానవ జీవితానికి పశువులకు తేడాని మనం చూస్తే మ్యాన్స్ లైఫ్ ఈజ్ ఎ డిఫరెంట్. ఇట్ హాస్ గాట్ ఎ పర్సనాలిటీ, ఇట్ హాస్ గాట్ ఎ సొసైటీ, ఇట్ హాస్ గాట్ ఎ రిలేషన్షిప్స్, ఇట్ హాస్ గాట్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. ఆర్గనైజ్డ్గా కమ్యూనికేషన్ కలిగి, లాంగ్వేజ్ కలిగి మానవుడు జీవించే విధానంగా దేవుడు సృష్టించాడు. ఇంకా మనం చూస్తున్నట్లయితే దేవుడు మానవునికి సృష్టించినప్పుడు తనకు సామర్థ్యత ఇచ్చాడు. ఆయన పోలిక సారూప్యంలో సామర్థ్యత ఏమిచ్చాడంటే ఆత్మీయ జ్ఞానము, విచక్షణ, నైతిక జ్ఞానము, స్వతంత్రంగా తీర్మానం చేసుకునే జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుడు మానవుని తన పోలిక, తన సారూప్యం ప్రకారంగా సృష్టించబడ్డప్పుడు ఆదికాండం 1:26 ప్రకారంగా ఆ యొక్క పోలిక సారూప్యంలో ఇది శరీర సంబంధమైన ఆ బాహ్యమైన ఆకారం కాదు, ఆయన ఇన్నర్ పర్సనాలిటీని మానవునికి ఇచ్చాడు. కాబట్టి మానవుడు ఈ లోకంలో దేవుని యొక్క ప్రతినిధిగా ఉంటాం. తన యొక్క ఆత్మీయతలో ఏమిచ్చాడంటే లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు, లిస్ట్ ఉంది. తన ఆత్మీయతలో విశ్వాసం కలిగి జీవించాలని, అంగీకారం కలిగి ఉండాలని, ప్రేమ కలిగి ఉండాలని, సంతోష సమాధానాలు కలిగి దేవునితో సంబంధము,
ఇతరులతో సంబంధం కలిగి జీవించడానికి దేవుడు ఈ యొక్క ఆత్మీయ సామర్థ్యతను మానవునికి ఇచ్చాడు. ఇంకా ఆ, చూసినట్లయితే మానవునికి ప్రాణం ఇచ్చాడు. ప్రాణము, ఆత్మ. ఈ యొక్క ప్రాణములో తనకు మనస్సు మనస్సు दिया మనస్సు कई के लिए మనస్సు దయచేసి చెప్తున్నారు, మ్యూట్లో పెట్టుకోండి. మనస్సాక్షిలో అనుమానము, భయము, ఆలోచించుట, చింతించుట, కోపము, కక్ష, ఈర్ష ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ వీటిని మనలో ఉన్న ఆత్మీయ ఎబిలిటీని బట్టి కంట్రోల్లో పెట్టుకోవడానికి దేవుడు ఈ వ్యసనాలు కూడా ఉంటాయి. కానీ ఈ లోకస్తుల్లో పనిచేస్తాయి, కానీ దైవికంగా ఉండేవాళ్ళు ఆత్మ పనిచేసేదిగా ఉంటారు. బాడీ విషయంలో కానీ చూస్తే బాడీకి సంబంధించిన నొప్పులు కావచ్చు, వాపులు కావచ్చు, గాయాలు కావచ్చు, దురదలు ఇలాంటివి ఉంటాయి. ఇలాంటి ఇలాంటి సామర్థ్యతలు దేవుడు ఇచ్చాడు. అయితే మానవ జీవితంలో ఇవి సామాన్యము. వీటితో జీవించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. తర్వాత ఆదికాండం 1:27 ప్రకారంగా మానవుడు స్త్రీని గాను పురుషుని గాను చేశాడు. ఎందుకంటే వాళ్ళు సంబంధాలు కలిగి ఉండడానికి చేశారు. ప్రాణ ఆత్మ దేహముల కలయికతో నిర్మించబడ్డాడు మానవుడు పూర్తిగా దేవుని మీద ఆధారపడి సంబంధాలు కలిగి దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా, దేవుని కొరకు, దేవుని ఉద్దేశాల ప్రకారంగా జీవించాలని దేవుడు మానవుణ్ణి సృష్టించాడు. దానిలో ఇంకా వివరంగా కొన్ని వచనాల ప్రకారంగా చూద్దాం. దీనిలో 2 రకాల మీనింగ్స్ ఉన్నాయి. ఒక రకం మీనింగ్ ఏంటంటే పాజిటివ్గా మానవుడు డెవలప్ కావడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప విలువైన విషయాలు మనం చూద్దాం. ఒకటి, మానవ జీవితం 127:3 కీర్తన 127:3 ప్రకారంగా మానవ జీవితము దేవుడు అనుగ్రహించే బహుమానం. ప్రతి మానవుని ప్రతి జీవితం, అది స్త్రీలైనా బాయ్స్ అయినా గర్ల్స్ అయినా, దేవుడిచ్చే విలువైన గొప్ప దేవుడు ఏర్పాటు ప్రకారంగా కుటుంబానికి ఇచ్చే గొప్ప బహుమానం. ఈ బహుమానంలో ఒక ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నప్పుడు తర్వాత మానవ స్వభావం ఏంటంటే తర్వాత పుట్టే అమ్మాయి పుట్టాలని కోరుకుంటారు. కానీ దేవుని ఏర్పాటులో ఒక ఇంట్లో 2 అబ్బాయిలే ఉండాలంటే దేవుడు రెండోసారి కూడా అబ్బాయినే ఇస్తాడు. అది దేవుడు అనుగ్రహించే బహుమానం. ఉదాహరణకి మాకు మొదట బాబు పుట్టాడు. తర్వాత రెండవ కాన్పు కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా మంది ముందు అబ్బాయి ఉన్నాడు కాబట్టి తర్వాత అమ్మాయి పుడితే బాగుంటుందని చెప్పి అనుకున్నారు. అయితే మేము దేవుని చిత్త ప్రకారంగా ప్రార్థన చేస్తే తర్వాత కూడా అబ్బాయి పుట్టాడు. ఎందుకంటే ఇద్దరు కూడా దేవుని గొప్ప ఏర్పాటులో బహుమానంగా దేవుడు మనకు, మన కుటుంబాలకు ఇస్తాం. తర్వాత మనం కానీ చూసినట్లయితే ఆదికాండం 2:7 ప్రకారంగా మ్యాన్స్ లైఫ్ హ్యాస్ ఇట్స్ సోర్స్ ఫ్రమ్ గాడ్. దాన్ని చదువుతారా? ఆదికాండం 2:7లో ఉంటుందంటే దేవుడు మానవుని యొక్క ఆ యొక్క ఊపిరి ఆయన ఊదేడని ఉంటుంది. చదవండి. ఆదికాండం 2:7. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. రైట్, థ్యాంక్ యూ. సో కాబట్టి మానవుని యొక్క జీవితం యొక్క సోర్స్ దేవుడు ఆయన ఇష్టపూర్వకంగా మలుచుకుంటున్నాడు. తర్వాత ఆయన ఊపిరి మనకు ఇచ్చాడు. సో కాబట్టి ద సోర్స్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ గాడ్. అటువంటి సోర్స్ కలిగి ఈ లోకంలో మానవుడిగా నేను జీవించడం అనేది, నీవు జీవించడం అనేది మనకు ఇది గొప్ప భాగ్యం. మనకు బేస్ ఉంటుంది. ఏ ఊర్లో బేస్, మేము స్టాఫ్ వర్కర్స్గా యూఎస్ అయితే పనిచేస్తున్నప్పుడు ఏ టౌన్లో బేస్ పెట్టుకున్నారు, ఎక్కడ ఇల్లు, అది ఉంటుంది.
అలాగే మనకు బేస్ గాడ్, మన సోర్స్ గాడ్, మన యొక్క సమస్తము ఆయన. అందుకే కీర్తనకారుడు ఆ కీర్తన చదువుతుంటే నా కోట, నా కొండ, నా కోట్, నా ఆ దేవుని ఎంతో సోర్స్గా దేవుని స్తుతిస్తూ తాను దేవుని ఆరాధిస్తూ ఉంటుంటాను. సో కాబట్టి అటువంటి గొప్ప భాగ్యము నీకు నాకు ఉన్నది. కాబట్టి ఈ జీవితంతో విలువైనది. మ్యాన్స్ లైఫ్ ఈస్ ఫియర్ఫుల్లీ వండర్ఫుల్లీ క్రియేటెడ్ బై గాడ్. దేవుడు మానవుని యొక్క జీవితాన్ని కీర్తన 139 13 నుండి 16 వరకు చదువుతుంటే ఆశ్చర్యము, దేవా నీవు నన్ను నా తల్లి గర్భంలో నిర్మించిన విధము చూడగా నాకు భయము ఆశ్చర్యము కలుగుతుందని చెప్పి కీర్తన కావడంటాడు. దీని గురించి ఒక భక్తుడు ఏమంటాడంటే, మనము పుట్టక మునిపే తల్లి గర్భంలో ఆయన మనల్ని షేప్ చేస్తున్నప్పుడు ఆ జీవితానికి ఆయన పునాది వేసి అక్కడే నీ పేరు, నీ జీవిత విధానము, నీవు ఏం చేస్తావు, ఏ విధంగా జీవిస్తావు, ఏ విధంగా దేవుని కొరకు వాడబడతావు అన్నదంతా కూడా దేవుడు చూస్తున్నాడు అని చెప్పి అంటాడు. కాబట్టి అది ఎంతో అద్భుతమైన విషయం ప్రియులారా. దేవుడు నిన్ను, నన్ను, మనలను, మానవుణ్ణి ఈ లోకంలో సృష్టించే విధానం చూడగా అద్భుతము. మ్యాన్స్ లైఫ్ ఈస్ క్రియేటెడ్ ఇన్ ది ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్ చూసాం మనము. తర్వాత ఆ యెషయా గ్రంథం 49:16 ప్రకారంగా, యెషయా 49:16 ప్రకారంగా గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫార్ ఎ లైఫ్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ ఉమెన్. ప్రతి స్త్రీ పురుషులకు చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే, పుట్టక మునిపే దేవుడు గొప్ప ప్రణాళిక వేశాడు. అది కూడా చదువుదాం. 49:16, యెషయా 49:16 చదువుదాం. చూడుము, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. రైట్. దేవుడు మనలను 139వ కీర్తనలో చెప్పినట్లుగా ఆశ్చర్యకరంగా మనలను షేప్ చేస్తూ, మనలను, మన యొక్క జీవితాన్ని కూడా ఫిజికల్ శరీరాన్ని షేప్ చేయడమే కాకుండా జీవితం యొక్క ఎంతకాలం జీవించాలి, ఎప్పుడు దేవుని రక్షకుడికి అంగీకరించాలి, ఏ విధంగా నీ యొక్క మిషన్, నీ యొక్క విషన్ కలిగి దేవుని కొరకు పని చేయాలో అదంతా ఆయన ప్రణాళిక వేశాం. నీవెప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి, నీ కుటుంబం ఎలా ఉంటుంది, అదంతా కూడా ఆయన యొక్క ప్లాన్లో ఉన్నది. ఆ ప్రకారంగా చేసి ఆయన అరచేతుల్లో, సామాన్యంగా లోకంలో ప్రశ్న చెప్పేవాళ్ళు, చెప్పించుకునేవాళ్ళు, ఆ చిలక ప్రశ్న చెప్పించుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ చిలక తీసుకొచ్చిన కాగితం చూసి దాని ప్రకారంగా అరచేతులు చూసి నీ భవిష్యత్తు ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్తా ఉంటాడు. అది తప్పు. అది సాతాను లోకస్తులను దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మిస్గైడ్ చేయడం అనేది, లోకంలో ఉన్న మనుషులను దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మిస్గైడ్ చేయడం అనేది చిలక ప్రశ్న అరచేతుల్లో చూసి మన భవిష్యత్తుని చెప్పడం. అయితే మన భవిష్యత్తు యొక్క ఆ యొక్క స్కెచ్ దేవుని అరచేతిలో ఉన్నదని దేవుని వాక్యం చెప్తుంది. అది వాస్తవం. తర్వాత ఇంకొక అద్భుతమైన మాట ఏంటంటే, ఇర్మియా గ్రంథము 29:26 కాదు, 29:11 వచనం. ఇర్మియా గ్రంథం 29:11 వచనంలో మనం చూసినట్టయితే, ఇదిగో నేను, ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హావ్ ఫర్ యూ, ప్లాన్స్ టు గివ్ యూ హోప్ అండ్ ఫ్యూచర్. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. రైట్. కాబట్టి మనము నమ్మి మన జీవితాల్ని దేవునికి అర్పించుకొని ఆయన బలిష్టమైన చేతి కింద, ఆయన వాక్యానుసారంగా, ఆయన ఏదో భయభక్తులు కలిగి ఆయన చిత్తానుసారంగా జీవించే ప్రతి వ్యక్తి అనుక్షణము, అనుదినము
ఆయన చిత్త మన యొక్క ప్లాన్ ప్రకారంగా మన జీవితాల్ని నడిపిస్తూ ఉంటాం. మన జీవితాల్ని నడిపిస్తూ ఉంటాం. కొన్నిసార్లు మన జీవితాల్లో ఈ యొక్క అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి, డిఫికల్టీస్ ఉంటాయి. డిఫికల్టీ మార్గాల్లో నడిపిస్తూ ఉంటాడు. కొంతమంది జీవితంలో దేవుడు పిల్లల్ని ఇవ్వకుండా అంతకంటే ఉన్నతమైన రీతిగా దేవుని కొరకు వాడుకోవటానికి వాళ్ళని నడిపిస్తాడు. కొంతమందిని రకరకాలుగా దేవుడు నడిపిస్తూ ఉంటాడు. అది మనం చూడవచ్చు. ఇంకొక అద్భుతమైన మాట ఏంటంటే, మానవుని యొక్క జీవితానికి ఇచ్చిన గొప్ప విలువైన క్రౌన్ ఆఫ్ క్రియేషన్, అది మనం కానీ చూసినట్లయితే మ్యాన్ ఈజ్ ఎ క్రౌన్ ఆఫ్ ఆల్ క్రియేషన్. ఈ లోకంలో ఉన్న పక్షులు, పశువులు, సకల జీవరాశుల కంటే మానవుని యొక్క జీవితము ఇట్ ఈస్ ఎ క్రౌన్. అది ఎలాగంటే కీర్తనలో 8వ కీర్తన 4-5 వచనాలు చదువుదాం. తర్వాత జెనిసిస్ 2:19-20 వచనాలు కూడా చదువుదాం. దయచేసి చూడండి. ఇంకెవరైనా ఒకరు చదవండి. సుభాషణ చదువుతుందని బ్రదర్స్ ఒకరు చదవండి. కీర్తనలు 8:4-5. 4-5. కీర్తనలు 8:4-5. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. ఇంకా చదువు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటి అన్నిటినిగా వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దీన్ని బట్టి దేవుడు మానవునికి ఇచ్చిన ఉన్నతమైన స్థితిని గురించి దయచేసి మీరు షేర్ చేసుకోండి. ఎవరైనా ఒకళ్ళిద్దరు షేర్ చేయండి. అన్మ్యూట్ చేసుకొని షేర్ చేయండి. దయచేసి మౌనంగా ఉండవద్దు ఎవరైనా సరే. దేవుడు మానవునికి ఎలాంటి స్థానాన్ని ఇచ్చాడు? సృష్టిలో మానవునికి సృష్టి అంతటి మీద ఎటువంటి స్థానాన్ని ఇచ్చాడు? దేవుడు మనిషికి ఒక గ్రామము కాదు, ఒక పట్టణము కాదు, ఒక రాష్ట్రము కాదు, ఒక దేశము కాదు. ఒక దేశానికి ఇస్తేనే ఆ ప్రధానమంత్రి నేను గొప్పవాడిని అనుకుంటాడు. ప్రపంచం మొత్తం మీద ఆయన మానవుడికి అధికారం ఇచ్చున్నాడు. ఆయన ఏర్పరచుకున్నటువంటి బిడ్డకి సమస్త జీవుల మీద అధికారాన్ని ఇచ్చున్నాడు. ఈ ధన్యత మానవుడికి ఎంతో ధన్యకరమైనది. సృష్టి మొత్తాన్ని దేవుడి కింద, మనిషి కింద అప్పగించున్నాడు. ప్రైజ్ లార్డ్ అనే. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ఎస్ బ్రదర్, అదే చెప్దాం అనుకున్నాను. సమస్తాన్ని సృజించి సమస్తం మీద మానవునికి అధికారం ఇచ్చి దానిని లోపరుచుకొనండి అని చెప్పి దేవుడు చెప్పాడు. అయితే సమస్త సృష్టి, భూజంతువులు, ఆకాశ పక్షులు అన్ని కూడా మానవుని అధికారం క్రింద ఉండాలని, వాటిని నేలాలని దేవుడు ఇచ్చి ఉన్నారు. ఎస్ బ్రదర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆదికాండం 2:19-20 కూడా చదువుదాం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను.
జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. రైట్, అప్పుడు వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆదాము 20వ వచనం బ్రదర్. చదువు చదువు. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి సహకారం అతనికి చాలు లేకపోయింది. చాలు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దీని ప్రకారంగా చూస్తే 8వ కీర్తన 4:5లో చెప్పబడింది మానవుని ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంచాడో అది ఆదికాండం 2:19-20లో చూడగలం. ఏంటంటే సృష్టిని సృష్టించిన తర్వాత పశువులు, పక్షులు, సకల జీవరాశులు వాటికి దేవుడు పేర్లు పెట్టడా? వాటంతటిని సృష్టించింది ప్రభువే కదా, వాటికి దేవుడు పేర్లు పెట్టొచ్చు కదా. ఆలోచించాలి. దేవుడు వాటికి పేరు పెట్టగలడు, కానీ మానవునికి దేవునితో సృష్టి మీద అధికారము కలిగి సృష్టిని పాలించటం. దేవుడు సృష్టికర్త అయితే మానవుడు దేవుని నడిపింపులో, దేవుని జ్ఞానములో, దేవుని ప్రణాళికలో, దేవుని చిత్త ప్రకారం దేవునికి లోబడి ఈ సృష్టిని అంతటిని ఆయన చిత్త ప్రకారంగా ఎదుర్కోవాలని, ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దేవుని యొక్క మహిమ కొరకు జీవించాలని దేవుడు మానవుణ్ణి ఎంతో ఉన్నతమైన రీతిగా సృష్టించాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని యొక్క ఏర్పాట్లో బైబిల్ ప్రకారంగా మానవుని యొక్క జీవితము ఏంటి? మానవుని జీవితము ఎంత ఉన్నతమైంది? ఆ ఉన్నతమైన జీవితాన్ని అర్థం చేసుకొని దేవుని రక్షకుడిగా అంగీకరించి ఈ యొక్క ఉద్దేశాలన్నీ నెరవేర్చేవలే దేవుడు మనలను ఏర్పాటు చేసుకొని సృష్టించుకున్నాడు. ఓకే, ఇంత ఉన్నతమైన ఉండగా మానవ జీవితాన్ని మరొక కోణంలో చూస్తే ఇది ఒక మీనింగ్, ఇంకొక మీనింగ్లో చూస్తే అనదర్ మీనింగ్ చూస్తే మ్యాన్స్ లైఫ్ ఈజ్ లైక్ ఎ గ్రాస్. చదువుదాం, విషయాలు కూడా చదువుదాం. యెషయా గ్రంథం 46-8 వరకు, 1 పేతురు 1:24లో చూసినట్లయితే మానవ జీవితము గడ్డి పువ్వు లాంటిది. చదువుతారా? ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటించనని మరొకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలిచును. థ్యాంక్ యూ బ్రదర్. దేవుని వాక్యాలతో పోలుస్తూ దేవుని వాక్యము నిత్యము ఉండేది. వాక్యంతో పోల్చినప్పుడు మానవుని జీవితము అల్పమైనది, గడ్డి పువ్వు లాంటిది అని చెప్పి మానవ జీవితాన్ని ఇక చెప్పుకున్నాం. అటువంటి అల్పమైనప్పటికీ కూడా దేవుడు మానవ జీవితానికి ఉన్నతమైన ప్రణాళికలు వేసి ఉన్నతంగా సృష్టించుకున్నాడు. కాబట్టి దీనిలో చూసినట్లయితే మానవ జీవితము శాశ్వతంగా ఉండదు. బాబు తినేవన్నీ కూడా శాశ్వతంగా ఉండదు. 90వ కీర్తనలో చూసిన రీతిగా 70 సంవత్సరాలు లేక అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అలాగా దేవుడు మానవుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడు, అలా నియమించుకున్నాడు. అయినప్పటికీ అంత ఉన్నతమైన రీతిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా మనం చూద్దాం. యాకోబు పత్రిక 4:14 వచనం. యాకోబు పత్రిక 4:14 వచనంలో, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమేపాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే.
రైట్. సో కాబట్టి మ్యాన్స్ లైఫ్ ఈజ్ లైక్ ఎ మిస్ట్, ఆవిరి వంటిది, కొంతసేపు కనబడి కొంతలో మాయమైపోయేది. అనగా అర్థం ఏంటంటే మనకు మన యొక్క జీవితము శాశ్వతం కాదు. మనము తప్పనిసరిగా జీవితం యొక్క అంతం కొరకు సిద్ధపడి ఉండాలి. జీవితం యొక్క అంతం కొరకు సిద్ధపడి ఉండాలి. ఆ కాంటెక్స్ట్ మనం కానీ చూస్తే ఏముంటుందంటే, ఒకానొక పట్టణంకి వెళ్ళి వ్యాపారం చేసి డబ్బు సంపాదించి లాభం సంపాదించుకొని ఎంజాయ్ చేద్దామని అనుకుని వర్లారా, మీ జీవం ఏ పాటిది? మీరు ఆవిరి వంటి వారే కదా, కొంతసేపు కనబడి కొంతలో మాయమైపోవారు కదా. అంటే మానవ జీవితము శాశ్వతము కాదు, ఉన్నతమైందే. దేవుని ఉన్నంత కాలము, ఈ జీవితంలో ఉన్నంత కాలము ఉన్నతమైన రీతిగా జీవించాలని ఏర్పాటు. కానీ మానవ జీవితాన్ని శాశ్వతంగా ఉంచడన్న విషయం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ అల్పమైన జీవితాన్ని ఉన్నతమైన ఏర్పాటు ప్రకారంగా జీవించే విధానాన్ని మనము నేర్చుకోవాలి. తర్వాత చూసినట్టయితే ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. ప్రసంగి గ్రంథం. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకునము. కాబట్టి దేవుడు లేకుండా, దేవుని భయం లేకుండా, దేవుని వాక్యం లేకుండా, దేవునికి విధేయత చెప్పకుండా రిబెలియస్ గా జీవిస్తూ లోకానుసారంగా జీవితాల్ని ఇమేజ్ చూస్తుంటున్నారు కదా. జీవితాన్ని యవ్వనస్తులు యవ్వన దశలో ఉడుకు రక్తంతో ఇష్టానుసారంగా తన కోరిక ప్రకారంగా జీవిస్తే ఆ జీవితాన్ని దేవుడు తప్పనిసరిగా లెక్క అడుగుతాడని చెప్పి వాక్యంలో ఉంది. సో కాబట్టి a woman, a man, a woman that enjoys life on his own desire, వారి కోరికల ప్రకారంగా ఎంజాయ్ చేస్తే తప్పనిసరిగా దేవునికి అకౌంట్ ఇవ్వాలని, దేవునికి లెక్క చెప్పాలని చెప్పి ఈ యొక్క జీవితము ఉంటుంది. సో అందుచేత మనము ఈ యొక్క మానవ జీవితము ఒక ప్రక్క విలువైంది, మరొక ప్రక్క అల్పమైంది. ఈ అల్పమైన జీవితాన్ని దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి ఆయన కృపలో ఉంచుతున్నాడంటే ఒక్కొక్కరిని ఈ లోకంలో ఇంకా దేవుడు ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, అవకాశాలు ఇచ్చి వాడుకుంటున్నాడంటే వారి యొక్క జీవితంలో దేవుడు వారి ద్వారా జరిగించవలసిన మిషన్, దేవుడు వారి ద్వారా ఈ లోకములో జరిగించవలసిన మిషన్ ఇంకా ఉన్నది. కాబట్టి ఆయన చిత్తాన్ని ఎరిగి, ఆయన వాక్యం ప్రకారంగా, ఆయన చిత్త ప్రకారంగా మనము ఈ లోకంలో జీవించాలి. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని మనము ఇంకా మానవ జీవితం యొక్క ఉద్దేశాన్ని మనం చూద్దాం. ద పర్పస్ ఆఫ్ లైఫ్. మనం ముందు చూసినట్లుగా మానవ జీవితము ఉన్నతమైన ప్రణాళికతో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అట్ ద సేమ్ టైం అల్పమైనది కూడా ఉంటుంది. అయితే ఈ జీవితం ఈ లోకంలో ఉన్నంతకాలం ఎలా మనం జీవించాలి అని చూసినట్టయితే దేవుని వాక్యం చాలా స్పష్టంగా పర్పస్ ఆఫ్ లైఫ్. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3-6 వరకు దయచేసి ఒకటి చదవండి. ఎఫెసీ 1వ అధ్యాయము 3-6 వరకు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఇట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు
కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములను ఉండవలనని జగత్తి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునెను. థ్యాంక్ యూ. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. 3వ వచనం ప్రకారంగా చూస్తే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలను మనము ఈ లోకములో అనుభవించాలని ఉంది కదండి. ఉందా? పరలోక సంబంధమైన ప్రతి ఆత్మీయ ఆశీర్వాదాలను మనము అనుభవించాలని దేవుని గొప్ప ఏర్పాటు. ఆ గొప్ప ఏర్పాటు ప్రకారంగా మనము ఈ లోకములో జీవించడానికి ఆయన ఉద్దేశం ఏంటంటే, ఒకటి ఈ వచనాల ప్రకారంగా, ఒకటి దేవుని తెలుసుకోవాలి, ఎరగాలి. టు నో గాడ్, దేవుని సృష్టికర్త అయిన దేవుని ఎరగాలి. ప్రసంగి 12:1 కూడా నీ బాల్య దినముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి, దేవుని ఎరగట. రెండవది, దేవుని గురించి తెలుసుకొని యేసుక్రీస్తు ద్వారా దేవుని కుమారులు కుమార్తెలుగా మనము మార్చబడాలి. అంటే మారు మనసు పొంది యేసును రక్షకుడిగా అంగీకరించి లోకానుసారంగా కాకుండా దేవుని వాక్యానుసారంగా జీవించాలి. 3, అటువంటి సంబంధంతో టు లివ్ అ హోలీ లైఫ్ అండ్ బ్లేమ్లెస్ లైఫ్. ఈ లోకంలో మనము పరిశుద్ధులంగా నిర్దోషులంగా దేవుని కొరకు జీవించాలి. అటువంటి జీవితం ద్వారా టు బ్రింగ్ గ్లోరీ టు గాడ్, మన జీవితాల ద్వారా దేవునికి మహిమ తీసుకురావాలని దేవుని గొప్ప ఏర్పాటును మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ప్రతి మనుష్యుడు ఈ లోకములో ఈ జీవం కలిగి పుట్టిన ప్రతి వ్యక్తి, పురుషుడు కానీ స్త్రీ కానీ, ప్రతి వ్యక్తి కూడా ఈ ఉద్దేశాల ప్రకారంగా యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించి దేవుని కుమారులుగా జీవిస్తూ ఈ లోకంలో పరిశుద్ధులుగా జీవిస్తూ ఉండాలని చెప్పి దేవుని ఏర్పాటు. అంచేత యేసుక్రీస్తు ప్రభువు సంఘానికి, విశ్వాసులకు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పి నేను చెప్పిన సంగతులన్నీ వారికి బోధించి శిష్యుల్నిగా తయారు చేయండి అని చెప్పి దేవుని ఏర్పాటు. ప్రియులారా, అది ఆ ఉద్దేశం ప్రకారంగా మారు మనసు పొందిన మనము, దేవుని సేవకు సమర్పించుకున్న మనము ఈ ఉద్దేశాల ప్రకారంగా జీవిస్తూ ఇటువంటి ఉద్దేశం కొరకు జీవితాన్ని మార్చుకొని వాళ్ళందరినీ కూడా దేవుని దగ్గర నడిపించి వాళ్ళని దేవునిలోకి తీసుకురావాలని దేవుని కొరకు ఏర్పాటు. తర్వాత ఇంకొక ఉద్దేశంగా చూసినట్టయితే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13-14 వచ్చిన ప్రసంగి 12వ అధ్యాయము. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. థ్యాంక్ యూ బ్రదర్. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ప్రసంగి గ్రంథకర్త, మహాజ్ఞాని, సామెతలు రాశాడు, ప్రసంగి రాశాడు, ఎంతో జ్ఞానంతో రాశాడు. సామెతల్లో విలువైన జ్ఞానానికి సంబంధించిన విషయాలు చూస్తాం. ప్రసంగి గ్రంథంలో మొదటి నుండి చివరి వరకు వ్యర్థము వ్యర్థము వ్యర్థం. సూర్యుని క్రింద జరిగే ప్రతి ఒక్కటి వ్యర్థము. ఎప్పుడు వ్యర్థము? దేవుడు లేకుండా జీవించినప్పుడు వ్యర్థము. జాగ్రత్తగా గమనించాలి. వ్యర్థము వ్యర్థమని ఎందుకు ప్రసంగి రాస్తున్నారంటే, దేవుడు లేని జీవితము వ్యర్థం, దేవుడు లేని ఆస్తి వ్యర్థం, దేవుడు లేని అందము వ్యర్థము, దేవుడు లేని డబ్బు వ్యర్థము, దేవుడు లేని మిద్దెలు మేడలు వ్యర్థము, దేవుడు లేని ఈ లోకములో ఉద్యోగమైన, పదవులైన, లేక రాజకీయ వేత్తలైనా, లేక ప్రధానమంత్రి అయినా, రాష్ట్ర మంత్రి అయినా, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా సరే దేవుని కలిగి ఉంటే
మానవ జీవితానికి అది విధి. ఇట్ ఈస్ ఎ డ్యూటీ, ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ అని ప్రసంగి క్లియర్గా రాస్తున్నా. రాస్తూ నేను అంతా ఎగ్జామిన్ చేశాను. తాను లైఫ్ జీవించాడు. ఎంతమంది సొంత భార్యలు, ఎంతమంది ఉపపత్నులు, ఎంత ఆస్తి, ఎంత జ్ఞానము, ఇదంతా అనుభవించాడు. ఇదంతా అనుభవించి టెస్ట్ చేసి ఎగ్జామిన్ చేసి చివరికి తను తేలింది ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాం, దేవుని యందు భయము, భక్తి, విశ్వాసం కలిగి జీవించుట. రెండవది ఆయన కట్టడలను అనుసరించుట, ఆయన వాక్యం ప్రకారంగా జీవించుట. కీర్తన 121, 128 ఒకటి ప్రకారంగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యానుసారంగా జీవించడమే మానవ జీవితానికి ఆశీర్వాదకరమైన జీవితము. అట్టి జీవితం జీవించే వాని యొక్క కుటుంబము, వాని యొక్క వ్యక్తిగత జీవితము, వాని భార్య, వాని బిడ్డలు ఆశీర్వాదాలు పొందుకుంటారని 128వ కీర్తనలో ఉన్నది. కాబట్టి ప్రియులారా, దాని ప్రకారంగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యానుసారంగా జీవించాలి. తర్వాత మానవుడు ఈ లోకంలో శరీరంతో చేసిన ప్రతి ఒక్కటి దేవుడు తీర్పులోకి తెస్తాడు. తీర్పు దినాన మనము నిలబడాలి. అయితే యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించి దేవుని వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించే వ్యక్తి ఈ యొక్క తీర్పులోకి నిలబడరు. ధవళ సింహాసనం ఎదుట వారికి తీర్పు ఉంటుంది. ఆ తీర్పు నుండి మనము తప్పించబడతాము. దీన్ని బట్టి యేసుక్రీస్తు ఆ తీర్పును ఆయన మీద వేసుకొని కలువరికి సిలువలో దాని కొరకు బలియాగం చేశాడు. కాబట్టి విశ్వాసులందరూ అటువంటి దాని నుండి తప్పించబడతారు. లోకస్తులు మాత్రమే ఈ తీర్పుకి నిలబడతారు. కాబట్టి ప్రియులారా, ఇటువంటి తీర్పుకి ఎవ్వరూ కూడా రాకుండా ప్రతి ఒక్కరూ అందరూ అంతటా మారుమనసు పొంది దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా జీవించడం దేవుని చిత్తము. కాబట్టి దేవుని చిత్తము నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో, మన సంఘాల జీవితంలో ఏంటంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభు నమ్మటానికి మనం ప్రయాసపడాలి, సువార్త పని చేయాలి, మన మిషన్ ఎక్స్టెండ్ చేయాలి, పనిచేసి దేవుని కొరకు, దేవుని ఉద్దేశాల కొరకు జీవించాలని పర్పస్ ఆఫ్ లైఫ్ క్లియర్గా చెప్తున్నది. కాబట్టి ఈ ఉదయకాలం ముందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితం ఎంతో విలువైంది, అయినప్పటికీ అల్పమైన జీవితాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయన మహిమ కొరకు నిలబెట్టుకున్నాడు. అది నెరవేరాలంటే మనము ఈ యొక్క ఉద్దేశాల ప్రకారంగా జీవించాలని దేవుని యొక్క చిత్తము, దేవుని ఏర్పాటును చూస్తూ ఉన్నాం. ఒక థింకర్ జో డాక్సిన్ అనే ఆయన ఒక 6 థింగ్స్ ముసలి వాళ్ళు 60 పైబడిన వాళ్ళతోటి ఏం చెప్తాడంటే, ఆయన థింకింగ్ని బట్టి, ఆయన దేవుని నమ్ముకున్నవాడు కాదు, లోకానుసారంగా ఏం చెప్తాడంటే 6 విషయాలు చెప్పాడు. ఒకటి ఏంటంటే, మనుషులారా 60 సంవత్సరాలు అయిన తర్వాత నీ యొక్క జీవితం యొక్క ముగింపులకి మీరు సిద్ధపడుతుంటున్నారు. మీరు గమనించాల్సిందంటే, ఒకటి, పీపుల్ అరౌండ్ అస్ డిక్రీస్, అంటే నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు తగ్గిపోతూ ఉంటారు. మన వయసులో ఉన్న వాళ్ళు కొంతమంది చనిపోయి ఉంటారు. మనకు దూరం అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకంటే 65 సంవత్సరాల దాకా నువ్వు మంచి పదవిలో ఉండి ఉద్యోగం చేసావు, నేను ఏదేదో చేసావు, హోదాగా జీవించావు, అధికారం చలాయించావు, ఉన్నావు. అయితే నీవు రిటైర్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ దూరం అవుతారు. నీకు ఆ పదవులు పోతాయి, నీ యొక్క హోదా పోతుంది, నీకు డిగ్నిటీ పోతాం. కాబట్టి పీపుల్ అరౌండ్ అస్ దే లీవ్. సొసైటీస్ అటెన్షన్ మూవ్స్ అవే. సొసైటీలో మనకి
60కి ముందు ఉన్న విలువ ఉండదు. పీపుల్ సొసైటీలో రిటైర్డ్ పర్సన్ గారిని చూస్తారు. తర్వాత డేంజరస్ ప్రాబ్లమ్స్ లైక్ సిక్నెస్ ఇంక్రీజెస్. సిక్నెస్, కాళ్ళు నొప్పులు, కళ్ళు మస్కలు, ఇవన్నీ ఇలాంటివన్నీ ఒక్కొక్కటి ఏర్పడుతూ ఉంటాయి. 4వది వి టర్న్ టు బెడ్. కొంతమంది ఆ యొక్క వయసు పెరిగిపోయింది, మంచంలోనే ఉండాల్సి వస్తుంది, తిరగటం ఉండదు, మంచంలోనే ఉండాల్సి వస్తుంది. కొంతమందికి డిసీవర్స్ విల్ ఇంక్రీజ్. కొంతమంది మోసం చేసేవాళ్ళు ఇంక్రీజ్ అవుతారు. ఆస్తి విషయంలో కావచ్చు, డబ్బు తీసుకొని అప్పు పే చేయకుండా ఉండేవాళ్ళు, తర్వాత పిల్లలే ఆస్తి మీద గొడవలు పెట్టుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోతారు. అంచేత ఆయన చెప్పే చివరిలో ఏమిటంటే ట్రీట్ యువర్ పార్ట్నర్, నీ భార్య కానీ భర్త కానీ జెంట్లీ, ప్రేమపూర్వకంగా, జాగ్రత్తగా నీవు ఈ లోకాన్ని విడిచే ముందు అలాగే జీవించు అని చెప్పి ఆయన చెప్తాడు. అది లోక జ్ఞాని తన అనుభవపూర్వకంగా ఇలాగ చెప్తాడు. అయితే మనము దేవుని రక్షకుడిగా అంగీకరించి దేవుని కొరకు జీవించే మనము పై చెప్పబడ్డ ఉద్దేశం ప్రకారంగా, గాడ్స్ పర్పస్ ప్రకారంగా మనం జీవించినప్పుడు 60 దాటినా మనము ఆ దేవుని ఉన్నతమైన స్థితి మనలో ఉంటుంది. మనం ఉద్యోగంలో రిటైర్ అవుతాం, కానీ అంతకంటే విలువైన దేవుడు డిగ్నిటీ మనకిస్తాడు. అదేంటి? 60 అయి నీ ఆఫీస్ బ్యాంక్ నుంచి రిటైర్ అయిపోతే వెంటనే నీకు ఒక డిగ్నిఫైడ్ జాబ్ ఏంటంటే బైబిల్ తీసుకొని దేవుని వాక్యం ఇతరులకు బోధించడానికి, సంఘాన్ని బలపరచడానికి, సంఘాన్ని దేవుని రాకడ కొరకు సిద్ధపరచడానికి నీవు ఇంతవరకు 60 సంవత్సరాల్లోపు చేసిన ఉద్యోగం కంటే ఇదంతా విలువైన ఉద్యోగం దేవుడు నీ కొరకు ఏర్పాటు చేశారు. కాబట్టి విశ్వాసుల కొరకు నో రిటైర్మెంట్. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, విశ్వాసుల కొరకు 60 అయిన తర్వాత కూడా నో రిటైర్మెంట్. దేవుని యొక్క కింగ్డంలో నో అన్ఎంప్లాయ్మెంట్. దేవుని యొక్క రాజ్యంలో అన్ఎంప్లాయ్మెంట్ లేదు, రిటైర్మెంట్ లేదు. ఎప్పుడు చేయగలిగిన వాళ్ళకి, చేసే వాళ్ళకి ఎంత చేయగలిగితే అంత, ఎంత సంపాదించి బ్యాంకులో పెట్టడం కాదు, పరలోక రాజ్యములో నీ కొరకు ధననిధిని కూర్చుకోవడం అనేది దేవుని యొక్క ఏర్పాటు, దేవుని చిత్తం. అయితే లోకస్తుల్లాగా అనుకోవచ్చు, కానీ మనము లోకస్తుల్లాగా దేవుడు లేకుండా ఉండేవాడం కాదు. కాబట్టి ఈ విషయాల్ని కూడా మనం దృష్టిలో ఉంచుకుందాం. మనము ఇప్పుడు మరణం గురించి ఆలోచిద్దాం. మరణం గురించి ఆలోచిద్దాం. ఈజ్ డెత్ ఎనిమియా? మరణము మానవ జీవితాలకు ఒక శత్రువు లాంటిదా, ఒక సాతాన్ లాంటిదా? చెప్పండి, ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మరణం, దయచేసి మాట్లాడు. మరణము జీవితానికి సంతోషకరమైనది. మన అప్పగించినటువంటి పరిశుద్ధాత్మను పవిత్రంగా మళ్ళా దేవుడి సన్నిధికి, దేవుడి ఇంటికి చేర్చబడుతున్నామనే విషయము నాకు గ్రంథంలోకి వచ్చిన తర్వాత అర్థమైందన్నయ్య. ప్రైజ్ లార్డ్. ఇది సంతోషకరం. ప్రైజ్ లో, ప్రైజ్ లో. ఇంకెవరైనా? ఏంటంటే లోకస్తులకి భయం, ప్లస్ వాళ్ళకి ఏంటంటే ఒక నిరీక్షణ ఉండదు. ఎటు అవుతుందా, చచ్చిపోయిన తర్వాత ఎటు వెళ్ళిపోతాం అన్న స్టేజ్ లో ఉంటారు. మనకి అలాగ ఉండదు, డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి వెళ్తామని ఉంటుంది. ఓకే, ఆలోచిద్దాం మనం. హౌ డు పీపుల్ రియాక్ట్ టు డెత్? ఈ లోకంలో యేసును రక్షకుడుగా ఎలాగా రియాక్ట్ అవుతారు? రైట్ నౌ ఇప్పుడు మా ఇంట్లో హైదరాబాద్లో అద్దెకుంటున్న ఆయన బ్రదర్ వినోద్ గారు, ఆయన సడన్ గా నిన్న ఉదయం వరకు బాగానే ఉన్నారు. హాస్పిటల్ తీసుకెళ్లారు, చెక్ చేశారు, ఇంకా కొంచెం ఐసీయూలో పెట్టాలనుకున్నారు. అలా కూర్చోబెట్టి బెడ్ తయారు చేస్తా ఉన్నారు. అక్కడికక్కడే ప్రాణం పోయింది.
సడన్గా ప్రాణం పోయింది. దాన్ని బట్టి ఆయన భార్య, 2 పాపలు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతగానో దేవర్ షాక్డ్ అనమాట. సడన్ డెత్, అన్నోన్ డిపార్చర్ అయిపోయింది. అలాగా బట్ వాళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళే, నిరీక్షణ ఉన్నవాళ్ళు. చూడండి, ఇంకా మీరు చెప్పండి, ఆలోచించారు. ఇట్ ఈస్ ఎ పర్మనెంట్లీ లివింగ్ లౌడ్ వన్స్. మనము శాశ్వతంగా ఇంకా ఈ లోకంలో మనం లేము. మనం ప్రేమించేవాళ్ళు, భార్య, పిల్లలు, బంధువులు ఉండరనేది అవిశ్వాసులకు ఉంటుంది, విశ్వాసులకు కూడా ఉంటుంది. అన్బిలీవర్స్ నెవర్ సీ అగైన్, దే హ్యావ్ నో హోప్. వారికి నిరీక్షణ లేదు. ఇంకేమి మనకు చెప్పచ్చు, ఆలోచించండి మరణాన్ని గురించి. టెంపరీ నుంచి చెప్పండి. చెప్పండి. టెంపరీ నుంచి పర్మనెంట్ ప్లేస్కి వెళ్తాం కదండి. బిలీవర్స్ కి మరణం తర్వాతే అసలైన జీవితం స్టార్ట్ అవుతుంది అంకుల్. అది ఈ మరణంలో అంటే శరీరంలో ఉన్నప్పుడు ఏదైతే మనం ఈ పాప లోకంలో ఉన్నామో, ఈ శ్రమ, ఈ బాధ అంటూ మరణం తర్వాత మనకు ఉండదు. అంతేకాకుండా నిత్య జీవం, దేవుడితో ఉండేటువంటి సంతోషకరమైనటువంటి దినాల్లోకి మనం ప్రవేశిస్తాం. వెరీ గుడ్. దాని గురించి చూద్దాం, బైబిల్ ఏం చెప్తుందో ఆ విషయాలు మనం చూద్దాం. వై మరణం అన్నప్పుడు, బికాస్ మ్యాన్ వాజ్ క్రియేటెడ్ బై గాడ్ టు లివ్ ఫర్ ఎవర్ విత్ గాడ్ ఇన్ ఫెలోషిప్ అండ్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునిలో ఎల్లప్పుడూ జీవించాలని దేవుని చిత్తము, దేవుని ఉద్దేశం. కాబట్టి మానవుడు మీరు చెప్పినట్లుగా ఈ లోకాన్ని నుండి, ఈ శరీరాన్ని, ఈ పరిస్థితులను వదిలితే తాను ఇక్కడున్నంత కాలము దేవునితో సహవాసం ఉన్న కుటుంబము, సంఘము, విశ్వాసులు, ఇవన్నీ దేవుని కొరకు చేసే పనులు. అయితే ఇక్కడ నుండి దేవుని దగ్గరికి ఎల్లప్పుడూ ఉండడానికి వెళ్తే ఇంకా ఈ పనులన్నీ ఉండవు, కానీ దేవునితోనే, దేవుని స్తుతించే దేవదూతలతో, పరిశుద్ధులతో ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉండే గొప్ప భాగ్యము ఉంటుంది. ఇంకా మనం కానీ చూసినట్టయితే 2 కొరింథీ 5వ అధ్యాయం 1 నుంచి 9 వరకు చదువుతాం. 2 కొరింథీ. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొనని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైనే ధరించుకొనగోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలిచూపు ఓకే మేడం. థ్యాంక్ యూ. సో దాని ప్రకారం చూస్తే దిస్ ఇస్ ఎ న్యాచురల్ నార్మల్ స్టేట్ దట్ గాడ్ ప్లాన్ ఫర్ మ్యాన్. మరణము అనేది మానవ విశ్వాసుల జీవితానికి ఇట్ ఈస్ నాట్ ఎ సడన్ షాకింగ్ థింగ్ కాదు. కాకపోతే బిలీవర్స్ కూడా అయ్యో ఇలా సరిపోయింది, ఇట్ ఈస్ షాకింగ్ టు నో దట్ సో అండ్ సో బ్రదర్ డైడ్ అని చెప్పి అనుకుంటాం. కానీ వాస్తవంగా it may not be shocking, may not be sudden. ఇది దేవుని ఏర్పాటు. దేవుని ఏర్పాటులో గొప్ప విషయం ఏంటంటే అన్ని విషయాలు మానవునికి తెలుసు, కానీ ఒక్క విషయం మాత్రం మానవునికి తెలియకుండా, తాను ఎప్పుడు పుడతాడో తనకి తెలియదు, వాళ్ళ పేరెంట్స్కి తెలుసు,
అదొకటి. తర్వాత ఎప్పుడు చనిపోతాడో కూడా తనకు తెలియదు, ఎవరికి తెలియదు, ఎవరికి కూడా తెలియదు. అయితే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఈ లోకంలో దేవుని కొరకు జీవిస్తున్న మనము దినదినము రెన్యూ చేసుకుంటూ ఉండాలి, దేవునితో రెన్యూ చేసుకుంటూ ఉండాలి. ఏనాడు దేవుడు మనల్ని పిలుస్తాడో, మన మిషన్ అయిపోతుందో భూమి మీద, వెంటనే దేవుడు మనల్ని పిలుస్తాడు. పిలిచినప్పుడు మనలో మా రోజెస్ మిషన్ గారు ఏం చెప్పాలంటే, మనము ఈ భూమి మీద కన్ను మూసినప్పుడు వెంటనే పరలోకంలో కన్ను తెరుస్తూ ఉంటాం. భూమి మీద మనం ఇక్కడ కన్ను మూసినప్పుడు పరలోకంలో కళ్ళు తెరిచి ప్రభువుని చూస్తూ పరిశుద్ధులతో దేవదత్తులతో ఉంటా అని చెప్పంటాం. అది ఎంతో నిరీక్షణతో కూడిన విలువైన ఇది మనకు. తర్వాత ప్రసంగి 12:7 మనకందరికి బాగా తెలిసిందే, ద డస్ట్ విల్ రిటర్న్ టు ఎర్త్, డస్ట్ విల్ రిటర్న్ టు డస్ట్, అండ్ ద స్పిరిట్ విల్ రిటర్న్ టు గాడ్ హూ గేవ్ ఇట్. మన యొక్క ఆత్మ దేవుడు ఊదాడు, దేవుడు ఇచ్చాడు. ఈ ఆత్మను దేవుడు తెలుసుకుంటున్నాడు, తీసుకుంటాడు. సో కాబట్టి దేవుని దగ్గరికి సంతోషంగా దేవుని సన్నిధిలో మనకి ఆహ్వానం ఉంటుంది. ఒక విషయం మీకు అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్య ఇద్దరు బ్రదర్స్, ఫేమస్ ఎవాంజలిస్ట్ చనిపోయారు. మన ప్రవీణ్ పగడాల, తర్వాత ప్రకాష్ గంటాల చనిపోయింది. అయితే వాళ్ళ గురించి యూట్యూబ్లో ఏం చేశారంటే, మీరు చూసారో లేదు కానీ యూట్యూబ్లో ప్రకాష్ బ్లేజర్ వేసుకొని తాను చివరిగా బాయ్ చెప్పినట్లుగా చూపించారు. వేసుకొని ఇద్దరు సంతోషంగా చేయబట్టుకొని మన మిషన్ భూమి మీద అయిపోయింది, ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చాయని చెప్పి అలాగా చూపించారు. మీరు చూసారు ఎవరైనా? చూసాను అంకుల్, చూసాను. అది కరెక్టా? We should not say na. అదే మనము దేవుని సన్నిధికి వెళ్తాము, దేవునితో ఉంటాము, కానీ అక్కడ మనకు సూటు బూట్ ఉండదు, బ్లేజర్ ఉండదు. తర్వాత అక్కడ ఈ భూమి మీద లాగా కలిసి అలా ఉన్నాం. ఎప్పుడు కూడా దేవుని స్తుతించడం అలాగే ఉంటుంది. కానీ ఈ భూమి మీద ఉన్న వాటిని మరలా దాని ప్రకారంగా పరలోకంలో ఉన్నట్టుగా చూపించడం, అది ఇగ్నోరెంట్ విశ్వాసులకి మిస్గైడ్ చేయడం అవుతుంది. అది మంచి పద్ధతి కాదు. ఏమంటారు? ఎస్ అంకుల్, అవునండి. ఆత్మానుసారంగా అయితే అది కరెక్ట్ గా కాదు. కాదు. దేవుని బిడ్డలే దేవుని సన్నిధికి వెళ్ళారు, దేవుని సన్నిధిలో ఉన్నారు. అంతేకాని వాళ్ళని భూమి మీద కలుసుకున్నట్లుగా పరలోకంలో చూపించడం పద్ధతి కాదు. ఓకే, తర్వాత 1 కొరింథీ 15:54 నుంచి 57 వరకు అద్భుతమైన వాక్య భాగం ఉంది. దాన్ని కూడా చదువుదాం. 1 కొరింథీ 15:54 నుంచి 57 వరకు. దయచేసి ఒకటి చదవండి. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం లింగవేయబడును అని వ్రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము. ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు మా జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. 57 వరకు అయిపోయిందమ్మా. కాగా నా ప్రియ సహోదరులారా, నీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి, స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. చాలు, థ్యాంక్ యూ. కాబట్టి ప్రియులారా, విశ్వాసుల యొక్క జీవితంలో దేవుని రక్షకుడిగా అంగీకరించి దేవుని కొరకు జీవించే వాళ్ళము,
యేసుక్రీస్తు ప్రభువు మన ప్రభువు మన రక్షకుడు దేవుడు ఉంటుండగా మన మరణాన్ని ఆయన ఎదుర్కొన్నాడు. మరణాన్ని ఆయన జయించాడు. మాకు ఇంకా మరణం లేదు, కానీ క్రీస్తు ప్రభులో జీవం ఉన్నది. మరణాన్ని విజయవంతంగా ఓడించి, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని దాని యొక్క ముళ్ళు వేరు టుంగుటేరుని కూడా తుంచివేసి విజయోత్సవంతో పునరుద్ధారణగా లేచి ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని బట్టి మనము దేవుని యొక్క కృపలో నిత్య రాజ్యానికి వారసులు కావడానికి క్రీస్తు ప్రభు యొక్క రక్తము, క్రీస్తు ప్రభు యొక్క బలియాగము, క్రీస్తు ప్రభు యొక్క అద్భుతమైన కార్యము మనకు విజయాన్ని ఇచ్చింది. కాబట్టి విశ్వాసులము మరణించినప్పుడు మరణం గురించి ప్రభు నందు నిద్రించిన విశ్వాసుల గురించి మనము ఏడవక్కర్లేదు. వింటున్నారా? ఏడవక్కర్లేదు. లోకస్తుల్లాగా తెలియక కొంతమంది కొత్త విశ్వాసులు కావచ్చు, కొంతమంది బలహీనమైన విశ్వాసులు కావచ్చు, అలాగే ఏడవచ్చు. కానీ మనం ఏడవక్కర్లేదు. కానీ చనిపోయిన తర్వాత ఆ దేవుని సేవకుడు లేక ఆ విశ్వాసి జీవితాన్ని భూస్థాపన చేస్తూ ఆ యొక్క మళ్ళా ఈ లోకంలో పద్ధతి ప్రకారంగా 3వ దినాన, 7వ దినాన, 11వ దినాన ఆ దినానికి లోకస్తులు ఏ విధంగా రోజులు లెక్కలేసి పెడతారో అలాంటివి కూడా చేస్తూ ఉంటారు. అవి కూడా అక్కర్లేదు. మా యొక్క కుటుంబం యొక్క అనుకూలతను బట్టి, బంధువులు ఎక్కడెక్కడ ఉన్నారో వారు వచ్చే అనుకూలతను బట్టి కృతజ్ఞత కూడిక పెట్టుకొని స్తుతి చెల్లించడం, అంతేగాని దినం చేయటం అని దినం చేసినట్లుగా మళ్ళా విశ్వాసులు వాళ్ళ యొక్క అంత్యక్రియలు అంత్యక్రియల తర్వాత 3వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు ఇలా చేయడం అది పద్ధతి కాదు. అటువంటి వాటిని మనము ఎలాగైనా సరే తీసివేయటానికి మన స్థానిక సంఘాల్లో విశ్వాసులకు నేర్పేవాడంగా ఉంటారు. ఏమంటారు? దయచేసి మాట్లాడండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఇది ఒకసారి రిపీట్ చేయండి అంకుల్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. ఓకే. మనము మరణించిన తర్వాత, లేకపోతే మన విశ్వాసులు మరణించిన తర్వాత, వాళ్ళ జీవితాన్ని అంత్యక్రియలు అయిన తర్వాత కృతజ్ఞత కూడిక 2వ రోజు పెట్టుకోవచ్చు, 3వ రోజు పెట్టుకోవచ్చు. మన ఫ్యామిలీ అనుకూలతను బట్టి, బంధువుల అనుకూలతను బట్టి పెట్టుకోవచ్చు. అంతేకాని లోకస్తుల్లాగా 5వ రోజు, 9వ రోజు, 11వ రోజు దినం చేసినట్లుగా ఆ దినాన్ని మనం ప్రార్థన మీటింగ్గా మార్చి అలా చేయటం పద్ధతి కాదని చెప్తాం. మీరేమంటారు? మీరు చెప్పింది 100% కరెక్ట్ వస్తుంది. కానీ సో-కాల్డ్ బిలీవర్సే దే ఆర్ కన్విన్సింగ్ ఇట్ అన్న. అయ్యా, వాళ్ళు సబ్స్టాన్షియేట్ చేసుకుంటున్నారు. ఈ సో-కాల్డ్ బిలీవర్సే వాళ్ళు సబ్స్టాన్షియేట్ చేసుకుంటున్నారు. ఆ విధంగా పెట్టి కూడా కరెక్ట్ సమర్థించుకుంటున్నారు. కానీ మనకి వాక్య ప్రకారంగా చూస్తే పాత నిబంధనలో శవాన్ని ముట్టుకుంటే అది అంటు అని అలాంటివి ఉన్నాయి. కానీ క్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఇంకా అలాంటివన్నీ ఏమీ ఉండకూడదు. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే కుటుంబ సభ్యులు ఎవరైతే మరణించారో ఆ మరణించినటువంటి వంశ వృక్షములు, కూతుర్లు, కొడుకులు, మనవడు, మనవరాళ్ళు అందరూ కూడా కలుసుకొని మనకు జన్మనిచ్చినటువంటి మా పరలోక దగ్గర వెళ్ళిపోయిన గురించి మన దేవుడికి నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి మళ్ళా దేవుడి దగ్గరికి వెళ్ళాడని దేవుడికి స్తుతిస్తూ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ద్వారా మనం వచ్చామని గుర్తు చేసుకొని స్తుతులు చెప్పడం కోసం కూర్చోవడం మంచిది. అంతే అంతే. దట్ ఈస్ సెలబ్రేటింగ్ ద లైఫ్. దేవుని దగ్గరికి వెళ్ళిన లైఫ్ ని సెలబ్రేట్ చేసుకోవటం, దేవుని స్తుతించటం, ఆ వ్యక్తి జీవించిన ప్రకారంగా
అదే లెగసీ మనం కూడా ఫాలో అవుదామని దేవునికి ఆ సందర్భంలో కమిట్ చేసుకోవాలి. నిర్ణయం తీసుకోవడం. అది అంకుల్ అంకుల్ ఇక్కడ ఇంకో విషయం కూడా, అంటే హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కనుక, అయితే ఆ రోజు క్లియర్ గా మనం ఒక అనౌన్స్మెంట్ కూడా చేసి చెప్పడం, మీరు వచ్చి దినవారం చేసినట్టుగా ఈ విధంగా లాంటివి కాకుండా, మా చనిపోయినటువంటి వ్యక్తులు దేవుని యందు నిద్రించిన వాళ్ళు మా దేవుని దగ్గర చేర్చబడ్డారు కనుక మీరు అలాంటి కార్యక్రమం మేము చేయమండి. ఎందుకంటే ఇది మాకు ఆ దేవుడు మాకు ఇచ్చినటువంటి నిత్య జీవంలోకి మేము ప్రవేశించాం కనుక మీరందరూ అలా ఇష్టపడితే, ఒకవేళ అలాంటి లోక సంబంధంగా మేము చేయం గనక మీకు ఇష్టమైతే మీరు రండి. అంతేకాకుండా మా చనిపోయిన వారి కోరిక, మా అందరి కోరిక ఏంటంటే మీకు కూడా ఒక వీలైతే ఒక న్యూ టెస్టిమెంట్ బైబిల్ ఇవ్వడము. ఎందుకంటే ఈ లోక సంబంధంగా చాలా మంది ఇప్పుడు గిఫ్టులు పంచుతున్నారు. దానికంటే న్యూ టెస్టిమెంట్ బైబిల్ ఇవ్వడమో లేదంటే ఒక కరపత్రం ఇవ్వడం లాంటివి చేస్తే అది కూడా ఒక మంచి గాస్పల్ లాగా మారుతుంది. మంచి సాక్ష్యం చెప్పడానికి మంచి అవకాశం. ఓకే ఓకే. ఇది కూడా అన్నిలాగా ఫోటో పెట్టి అక్కడ స్వీట్ పెట్టడం అది చేస్తున్నారు. అది కూడా చేయకూడదు. చేయకూడదు కదా. విలేజ్ మినిస్ట్రీలో ఉన్న వారికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయమంటారు? అంటే దేవుని వాక్యానుసారంగా మంచిది కాదు. అది మనకు ఆధారాలు లేవు. ఒక విధమైన అది కూడా విగ్రహార్థంలాగా అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ లాడన్నాయా. ఇప్పుడు అక్కడ కూడా ఆ సందర్భంలో వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుడు అనుగ్రహించిన ఆత్మను దేవుడు తీసుకున్నాడు అనేది కూడా అక్కడ ప్రకటన చేయొచ్చు. సువార్తగా కూడా అనుజనులుగా కూడా తెలియపరచవచ్చు. చెప్పొచ్చు వలన వాళ్ళు మార్చుకోవచ్చు. చెప్పొచ్చు. దేవుడి చిత్తం మనకు బహుమానం ఇచ్చాడు. ఈ లోకానికి వచ్చాము. ఆయన పెట్టినటువంటి సాధనలో మనం కూడా ఆ ట్రైనింగ్ చేశాము. దేవుడిని మెప్పించాము. తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళాడు. మనం కూడా అలా ట్రైనింగ్ చెయ్యాలి అనేది బైబిల్ గ్రంథంలోనే ఉంది తప్ప ఇంకెక్కడ లేదనేది కూడా సువార్త అక్కడ బోధించవచ్చు. చెప్పొచ్చు. మంచి అవకాశం. అది మంచి అవకాశం. అది ఒకటి అన్నయ్య, నాకు ఒక డౌట్ అడగాలనిపించింది. నిన్న ఒక సందర్భంలో నేను కూడా కొంచెం మనసులో బాధ కలిగింది నాకు. అక్కడ చనిపోయిన అతని అన్యుడు, బంధువు. నేను కూడా వెళ్ళాను. కానీ అతన్ని పట్టుకోవడానికి, మోసుకోవడానికి, ఆ బండిలో పెట్టి తీసుకెళ్ళడానికి కూడా కుమారుడు ఒక్కడే ఉన్నాడు. వాస్తవంగా నేను బట్టలు తీసుకెళ్ళలేదు. ఆడ పట్టమని సహాయం చేయమని అడిగినప్పుడు నేను 2 విధాలుగా మనోవేదన చెందాను. బంధువు అనే ఉద్దేశంతో పట్టాలనే ఉద్దేశం ఒక పక్క ఉంది. అన్ని జీవుడు పట్టకూడదని చెప్పి దైవజనులు కొంతమంది చెప్పున్నారు. నేను పట్టాలా లేదనేది కొంత నాకు సంకోచం ఏర్పడింది. అక్కడ మనిషికి సహాయం చేయడంలో తప్పు లేదని నాకేమో మనస్సాక్ష్యం తెలియపరిచింది. దానివల్ల మనకు పాపం రాదు అనిపించింది. ఇది 2 అర్థాలుగా చెప్తున్నారు అన్నయ్య. అది కొంచెం వివరించండి. మనం పట్టొచ్చా లేదా? ఒకవేళ మనం అక్కడికి వెళితే సొంత బంధువులు వాళ్ళేమో హోటల్ నుంచో లేకపోతే భోజనం తీసుకొచ్చి పెడతా ఉన్నారు. ఆ కార్యం అయిపోయేసరికి సాయంత్రం 5, 6 అవుతా ఉంది. హోటల్ నుంచి మేము తెచ్చి పెట్టాము, అమ్మా ఇంట్లో చేసింది కాదు, మీరు తినొచ్చు అని చెప్పని వాళ్ళు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నారు. అక్కడ ఆహారం తీసుకోవడానికి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. మనిషిని ముట్టడానికి కొంత ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అయిన వాళ్లకు మనం సహాయం చేయలేకపోతున్నాం అనేది కొంచెం మనసులో వేదన కలిగిందనే. దాన్ని కొంచెం వివరించండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇది చాలా ఇంపార్టెంట్, అందరూ కూడా తెలుసుకోవాలి. మన బంధువులే కాదు, ఎవరైనా సరే మనము వెళ్తే వాళ్లకు సహాయం చేయవలసిన పరిస్థితి వస్తే శవాన్ని ముట్టుకోవటం, వారికి సహాయం చేయడంలో తప్పేం లేదు. అవిశ్వాసం కావచ్చు, మరి ఆ కుటుంబానికి సహాయం చేయడంలో తప్పు లేదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు హోటల్ నుంచి తీసుకొచ్చిన అన్నము తినటంలో కూడా, ఎందుకంటే వాళ్ళ అన్నము శవానికో లేకపోతే ఇంకేయో చేసింది కాదు కాబట్టి అది హోటల్ నుంచి తెచ్చిన అన్నం వాళ్ళతో పాటు కలిసి తినటంలో కూడా తప్పు లేదు అని నేను అనుకుంటాను. ఎవరన్నా చెప్తారా? అన్న వాళ్ళు ఈ చేస్తారు కదన్న, వాళ్ళ విధానంలో దినం అని చేస్తారు కదా.
ఆ రోజు మేము క్యాటరింగ్ ఇచ్చాము, మేమేమి చేయట్లేదు తినండి అని కొంతమంది అలా కూడా చెప్తుంటారు కదన్నా, దాని విషయం ఏంటన్నా? అవును, క్యాటరింగ్ ఇచ్చింది తినొచ్చు మనం. ఆ సందర్భమేనమ్మా నేను అడిగింది కూడా అదే సందర్భము. ఒకటమ్మా, ఆడవాళ్ళు చెయ్యరు. ఇంకొకటి ఏంటంటే విగ్రహం పెట్టి కానీ ఇంకొకటి కానీ పూజలు చేయరు, ఏమి చేయరు. ఆ క్యాటరింగ్ వాళ్ళు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి ఇది మేము చేసింది కాదు హోటల్ తెచ్చిందని మన పౌలు గారు కూడా చెప్తారు. ఆ షాపులో కొన్నది మనకు అది తెలియదు, ప్రార్థన చేసుకొని తినొచ్చు అని చెప్పి పౌలు గారు కూడా చెప్పున్నారు. అది ఒకసారి క్లియరెన్స్ కోసం అడిగాను అన్నయ్య. సరే, కరెక్ట్. వాళ్ళు క్యాటరింగ్ ఇచ్చింది, క్యాటరింగ్ వాళ్ళు ఆ, అర్పించరు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే, నేను కూడా గమనించిన, మా ఫాదర్ చనిపోయినప్పుడు, హిందూగా చనిపోయాడు మా ఫాదరు, వాళ్ళు చేసినప్పుడు కొంత దానికోసం కొంత తీసి సపరేట్గా వండుతారు. అది మాత్రమే వాళ్ళు పంచుకుంటారు వాళ్ళు భక్తులకి, కానీ అందరికీ పెట్టరు. ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళే పంచుకుంటారు అన్నమాట, నాకు తెలిసినంత వరకు. కానీ మిగిలిన భోజనం వేరుగా ఉంటుంది. క్యాటరింగ్ ఇస్తే అసలు ప్రాబ్లమే లేదు. అన్న ప్రైజ్ రాడానా ప్రైజ్ లోడయ్యా. చక్రధర్ మాట చక్రధర్ చెప్పయ్యా. అన్న చెప్పయ్యా. అన్న నాకు ఇప్పుడు మన విశ్వాసం, మన నమ్ముకున్న దేవుడు చాలా ఉన్నతమైనటువంటి దేవుడు. అవును. ఇప్పుడు విగ్రహాలు పెట్టేవి లేకపోతే వాటికి పెట్టేవి అవి తినడాన్ని బట్టి మనకి ఏమన్నా సరే అసలు నష్టం జరుగుతుందంటారా అసలు? అంటే ఇప్పుడు కొంతమంది బలహీనమైనటువంటి మనస్తత్వాన్ని బట్టి కొన్నిసార్లు ఆ రకమైన ఆలోచన చేయొచ్చేమో. అయితే ఒక మెచ్యూర్డ్ పర్సన్ గా ఒకవేళ అవి విగ్రహాలకు పెట్టారో లేకపోతే ఇంకోటి ఏదైనా, అవన్నీ మనకు అనవసరం, మనం ప్రార్థన చేసుకొని అవి తినడాన్ని బట్టి ఏదైనా సరే మనకి నష్టం ఏమైనా ఉంటుందా లేదనుకుంటే ఏమన్నా? మనకి ఏమి నష్టం ఉండదు. మనకి ఒకవేళ అది అర్పించింది అని తెలిస్తే రిజెక్ట్ చేయండి. అర్పించిందని కాకుండా జనరల్గా తీసుకొచ్చి పెట్టినప్పుడు ప్రార్థన చేసుకొని భోంచేయచ్చు. ఏమి నష్టం ఏమి ఈవెన్ నష్టం. అర్పించిందని అన్నా సరే, అర్పించిందని తెలిసినప్పటికీ కూడా ఒకవేళ మనం తింటే దానివల్ల మనకి ఏమి నష్టం ఉండదు కదా? నష్టం ఉండదు, కానీ కొంతమంది అనుమానం, భయం ఉన్న వాళ్ళకి వాళ్ళ గురించి మనం ఇది అవుతుంది. వాళ్ళు అర్పించిన దానికంటే మన ప్రార్థన గొప్పది కదా. కరెక్ట్, కరెక్ట్. ఓకే, మనం కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అన్నయ్య ప్రైజ్ లాడ్ అన్నయ్య, ఒక్క విషయం అన్నయ్య. పౌలు గారు చెప్పినప్పుడు నువ్వు వాని విశ్వాసం ప్రకారము నువ్వు తినొద్దు అంటాడు. అయితే దేవుడు అని వాళ్ళు విగ్రహాలను నమ్మి పెడుతున్నారు, మనం నమ్మట్లేదు. నేను సృష్టించింది అన్ని కూడా పవిత్రమైనవి కానీ అపవిత్రమైన కాదు. ఏదైనా సరే నన్ను ప్రార్థన చేస్తే ఏది అపవిత్రమైనది కాదు అని కూడా పౌలు గారు చెప్పారన్నయ్య. అయితే మన పక్క వాళ్ళు తిన్నారు అని వాళ్ళు అవిశ్వాసం పోతాదేమో, విశ్వాసం పోగొట్టుకుంటున్న ఉద్దేశం మాత్రమే తినొద్దు అన్నాడు. కానీ అది తింటే ఏమి కాదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంకొక విషయం అన్నయ్య, ఇప్పుడు హిందువులు అన్ని జనులు బంధువులు పిలుస్తా ఉన్నారు, గృహప్రవేశము పెళ్ళికో పిలుస్తామని వెళ్తా ఉన్నాము. కానీ మేము వచ్చి మీ భోజనం తింటాము, మీరు వచ్చి మా భోజనం తింటాం, మేము ఎలా రావాలి మీ ఇంటికి? రిలేషన్షిప్ తగ్గిపోతుంది కదా వన్ సైడ్ నుంచే. మేము వస్తే మీరు రానప్పుడు మేము ఎలా రావాలి అనే సందర్భంలో మనం ఎదుటివని పోగొట్టుకుంటున్నాం అన్నయ్య. అది కూడా కొంచెం బాధేస్తా ఉంది. మనం వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళు మన ఇంటికి వస్తారు. ఈ భోజనం తినకూడదనే దగ్గర దేవుడేమో ఏదైనా సరే ప్రార్థన చేసుకొని తిను, ఏది నేను ప్రతిదాని పవిత్ర పాపినే పరిమాత్రంగా చేస్తానంటుంటే ఆహారం నేను చేయాలని దేవుడు అంటున్నాడు. వీళ్ళేమో తినద్దు. దానివల్ల ఏముందంటే అన్ని జనులు దూరం చేసుకుంటా ఉన్నాం అన్నయ్య, వాళ్ళు రాకుండా దూరం చేసుకుంటాను, వాళ్ళ ఫంక్షన్లకు వెళ్ళలేకుండా పోతా ఉన్నాము. మనం ఆ విధంగా నష్టపోతున్నామేమో నాకు కూడా కొంచెం బాధ కలుగుతుంది అన్నయ్య. కరెక్ట్. కాబట్టి మనం సోషల్ రిలేషన్షిప్ని పెంచుకుంటేనే వాళ్ళకి సువార్త చెప్పే అవకాశం ఉంటుంది. వాళ్ళతోటి సోషల్ రిలేషన్షిప్ పెంచుకోకపోతే వాళ్ళు మనం చెప్పే సువార్తను వినరు, పట్టించుకోరు కూడా. సో మనము ఈ లోకంలో ఉన్నామంటే మన సువార్త చెప్పడానికి అవకాశం ఉండేలాగా మన యొక్క జీవితము, మనం ఆ బౌండరీస్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి.
అంచేత మన బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, వాళ్ళ మ్యారేజెస్ కానీ, వాళ్ళ యొక్క సోషల్ గ్యాదరింగ్స్ కానీ వాటికి వెళ్ళొచ్చు. ఎక్కడైతే వాళ్ళు అర్పించిని పెడుతున్నారని తెలిసిందో సామాన్యంగా వాళ్ళకు తెలుసు. క్రిస్టియన్స్ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఇలాంటివి తినని తెలుసు, పెట్టరు కూడా. ఒకవేళ అలాంటివి ఉంటే సారీ అని చెప్పి మనం అవాయిడ్ చేయొచ్చు. ఎస్ అంకుల్, ఇది మీరు అన్నట్టుగా బ్రదర్ అయితే ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఓకే మాట్లాడండి. ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. అక్క మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ. ఇది సోషల్ రెండు విధాలుగా కూడా ఉంటది కదా బ్రదర్. ఒకటేమో దేవుడు పవిత్రపరుస్తారు అని ప్రార్థన చేసుకుని తిన్నప్పుడు మన మట్టుకు మనకి ఓకే గాని ఎవరో మనల్ని చాలా మంది గమనిస్తూ ఉంటారు. అలాంటప్పుడు మళ్ళీ మేము అసలు తినలేదు కానీ వాళ్ళైతే వచ్చి తిన్నారు ఆ భోజనాలు అని మళ్ళీ అది కూడా కామెంట్ వస్తుంది. ఈ రెండు వైపులా కూడా మరి బ్యాలెన్స్ చేసుకోవాలేమో. ఒక పక్కనేమో తినకపోతే రిలేషన్షిప్స్ పోగొట్టుకుంటాము. చూడండి మరొక నేను ఒక ఉదాహరణ చెప్తా. ఒక సంఘ సభ్యుడు తన మ్యారేజ్కి సంబంధించి కొన్ని సందర్భాల్లో కొన్ని ఆచారాలు అవాయిడ్ చేశారు. ఎందుకంటే అవి హిందూ ట్రెడిషన్స్ ఉన్నాయని అవాయిడ్ చేశారు. అయితే వాళ్ళ పాస్టరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మ్యారేజెస్లో నలుగురు పెట్టుకోవడం, తాల్బొట్టు కొట్టుకోవడం, ఇంకేవో చేసుకోవడం అలాంటివన్నీ చేస్తూ ఆ యొక్క హిందూ ఆచారాల ప్రకారం అన్ని ట్రెడిషన్స్ చేపించుకుంటా ఉన్నాం. కొంతమంది చూసిన వాళ్ళు ఎవరైతే ఆ సంఘ సభ్యుడు దేవుని కోసం నిలబడ్డాడో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో ఎవరు నీకేంటిరా పాస్టర్ ఇంట్లో ఇలాంటివి చేస్తామంటే నీకెందుకురా అని చెప్పి ఆయన్ని గద్దిస్తూ ఉన్నారు. అలాంటివి జరుగుతూ ఉంటాయి. అయినా పర్వాలేదు, ఆ పాస్టర్ గారు మాదిరిగా లేరు, వాళ్ళు సత్యం కోసం నిలబడట్లేదు. అయితే ఆ సంఘ సభ్యుడు నిలబడ్డాడు. ఆ అబ్బాయికి అటువంటి నిందలు వచ్చినా తను ఫేస్ చేయాలి, దేనికోసం నిలబడ్డాడు. అంకుల్ నేను కూడా అంటే హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కనుక ఒక చిన్న సంఘటన చెప్తాను. మా నానమ్మ గారు చనిపోయినప్పుడు మా బంధువులంతా హిందువులు, బాబాయ్ తరపున అమ్మమ్మ వాళ్ళంతా హిందూస్, నానమ్మ తరపున అందరు హిందూస్, మా ఫ్యామిలీ ఒక్కటే క్రిస్టియన్ అన్నట్టు. అయితే మా నానమ్మ గారు చనిపోయినప్పుడు ఇలాగే సేమ్ దినవారం అయి చేస్తే మేము తినమని ముఖం మీద చెప్పేస్తాం. తర్వాత వాళ్ళు మాకు సపరేట్ గా చేసి పెట్టారు, మీరు అన్నట్టుగా క్యాంటీన్ హోటల్ నుంచి తెప్పియడం. మళ్ళీ వాళ్ళు పెళ్లి సందర్భంలో పిలిచినప్పుడు కూడా వాళ్ళకి ఒకటి అర్థమైంది ఏంటంటే వీళ్ళు తినరు, సపరేట్ చేయాలని చెప్పేసి. అలాగే ఇంకా వేరే బర్త్డే టైంలో పిలిచినప్పుడు మేము జనరల్ గా వెళ్ళేసి కలిసాము, అందరితో కలిసి అక్కడ ప్రేయర్ చేసుకొని తినేసి వచ్చాము. అంటే ఇక్కడ మాతో పాటు క్రిస్టియన్ గా వచ్చిన అబ్బాయి ఏమన్నాడంటే మనం ఇక్కడ తినకూడదు కదా అంటే, తినకూడదు కాదు బ్రదర్, ఇప్పుడు నీ మనస్సాక్షి చెప్పండి, ఇప్పుడు బర్త్డేలో వచ్చి నువ్వు వాళ్ళతో కలిసి తిన్నావు, నీవు ఆత్మీయంగా బాగున్నావా లేదా ఇక్కడ తినకూడదు అని అంటున్నావు, నీ ప్రార్థన గొప్పది కదా, నువ్వు ఆ విషయంలో ఏ మాత్రం సందేహించకుండా నువ్వు తినకుండా మానేయి, లేదంటే నీకు మనసాక్షిగా నీకు చెప్తే నువ్వు ప్రేయర్ చేసుకొని తిను అని చెప్పాను. ఆ విధంగా చూసినప్పుడు ఆత్మీయ జీవితంలో వాళ్ళు వెనుక ముందు అడిగారు, తర్వాత కలుపుకొని వెళ్ళడం, వారికి సువార్త చెప్పడం విషయంలో వాళ్ళు కూడా తర్వాత నేర్చుకున్నారని నేను నమ్మాను, చూశాను కూడా. రైట్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇంకొక డౌట్ అన్న, చెప్పండి. ఇప్పుడు హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక్కలే నమ్ముకుంటారు కదన్న, ఆ ఫ్యామిలీ అంతా హిందూసే, ఒక్కలే నమ్ముతారు. వాళ్ళు చనిపోయినప్పుడు అంటే ఈ బిలీవర్ ఒక్కరు నమ్మిన బిలీవరే చనిపోతే వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం ఎవరు వీళ్ళు ప్రభుని నమ్ముకున్నారు కదా, మనం ఏమీ చేయకూడదు వీళ్ళకి, కాబట్టి వాళ్ళే వచ్చి అన్ని చెయ్యాలి, సంఘం లేకపోతే సంఘం తరపు నుంచి వచ్చే బిలీవర్స్ చెయ్యాలని చెప్పి కొంతమంది అవాయిడ్ చేస్తారు కదన్నా. చేసినప్పుడు మనం వాళ్ళకి లేదు అంటే ఆ బాడీకి ఎవరేం చేసినా అదేం పెద్ద సమస్య కాదు కదన్నా, మీరు కూడా చెయ్యొచ్చు, ఇది తప్పు కాదు, ఇది మీ రిలేషను, మీ ఫ్యామిలీ మెంబరు, మీ బ్లడ్ రిలేషన్ కాబట్టి
మీరు అంటే ఆ బాడీని క్లీన్ చేసినప్పుడు కానీ సమ్ అట్లాంటివి ఏమైనా చేసినప్పుడు వాళ్ళని ఇన్వాల్వ్ చేయడంలో తప్పులేదు కదన్నా, అదేమి తప్పులేదు. వాక్యానికి వ్యతిరేకం కాదు కదా. లేదు, వాళ్ళని అంటే ఇన్వాల్వ్ చేయాలి. ఆ, కాకపోతే అక్కడ ఒకటి ఉంటారు, వాళ్ళు ఇన్వాల్వ్ అయితే హిందూ ఆచారం ప్రకారంగా చేస్తారు. అంటే ఆచారాలు ఏం చేయకుండానన్న ఓన్లీ బాడీని చేయకుండా క్లీన్ అంటే చేసినప్పుడు కానీ చేయకుండా లేకపోతే బాడీని తీసుకెళ్ళినప్పుడు అప్పుడు కూడా హెల్ప్ ఉండాలి కదన్న. ఇప్పుడు విలేజెస్ లో ఉందంటే అది కంపల్సరీగా వాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఒకలా ఫీల్ అవుతారు, అవ్వకపోతే ఇంకొకలాగా వాళ్ళు కరెక్ట్. మనల్ని వెలేసినట్టుగా చూస్తారు కదన్న. అప్పుడు పరిస్థితిని చూసి మనం జాగ్రత్తగా మనం అడ్జస్ట్ కావాలి, కాంప్రమైజ్ కాకుండా అదే అన్న. అడ్జస్ట్ కావాలి. ఓకే, మనం చాలా టైం అయిపోయింది, త్వరగా ముగించుకుందాం. చివరి ఒక ప్యాసేజ్ ఉంది, ఇన్ఫాక్ట్ ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, కానీ లేదు, ఈ ప్యాసేజ్ చూసుకొని మనం క్వశ్చన్స్కి వెళ్ళి ముగించుకుందాము. మొదటి దశలోనికి వెళ్ళి 4:16-17 వచ్చిన ఆర్భాటముతోనూ ప్రధాన దూతలతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘం మీద పోబడము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉండుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనుడి. ఆమేన్. థ్యాంక్ యూ, ఆమేన్. సో ఈ యొక్క వాక్యం చాలా క్లియర్గా ఉంది. విశ్వాసులు, ముందు చనిపోయిన వాళ్ళు, ఇప్పుడు మార్చబడే వాళ్ళు అందరూ కూడా ప్రభువుతో కూడా సదాకాలం ప్రభువుతో ఉంటామని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. దీన్ని ఇంకా వివరంగా మనం ప్రకటన గ్రంథంకి వెళ్తే ఇంకా వివరంగా ఉంటాయి. సో కాబట్టి విశ్వాసులకు ఎంతో విలువైన శుభప్రదమైన నిరీక్షణ, చక్కటి భవిష్యత్తు ఉన్నది. కాబట్టి మన జీవితం యొక్క విలువను చూసాము. అల్పమైనప్పటికీ ఉన్నతమైన రీతిగా దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. మన జీవితంలో మరణం ఉంటుంది, అయితే లోకస్తుల వలె మరణానికి మనము రియాక్ట్ కాకుండా దేవుని బిడలంగా మరణము క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన శక్తి చేత విజయవంతాన్ని జరిగించుకున్నాడు కాబట్టి, మరణాన్ని జయించాడు కాబట్టి ఇక మనకు ఏ శిక్ష విధి లేదు. దేవుని యందు విలువైన ఈ విషయాలు, భవిష్యత్తు, నిరీక్షణ కలిగిన భవిష్యత్తు, నిత్యము దేవునితో ఉండే జీవితం మనకు ఉన్నది కాబట్టి దీన్ని బట్టి మనము దేవునిలో సంతోషిద్దాం, దాని కొరకు సిద్ధపడదాం. లోకస్తుల్లాగా మరణం గురించి భయపడక్కర్లేదు. మరణం గురించి వేరే వాళ్ళు భయపడుతూ ఉంటే వాళ్ళని మనం ధైర్యపరచాలి. మనమందరం కూడా దేవుని చిత్తంలో మరణం కొరకు సిద్ధపడాలి. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, అవన్నీ చెప్పను. మనకు క్వశ్చన్స్ చూద్దాం. 5 క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని త్వరగా చూసి మనం గుర్తుకుందాం. 1, హౌ డు వి అండర్స్టాండ్ లైఫ్ ఆఫ్ అ మ్యాన్? మానవునిక జీవితాన్ని ఎలా మనము అర్థం చేసుకుంటున్నాము, అది మనం మొదట్లో చూసుకున్నాము. అదొకటి. రెండవ ప్రశ్న, వాట్ ఆర్ ద బ్లెస్డ్ థింగ్స్ గివెన్ బై గాడ్ టు మ్యాన్? దేవుడు మానవుని సృష్టిస్తున్నప్పుడు మానవునికి ఏ ఎబిలిటీ ఇచ్చాడు? వాటి మనం చూసాము. ఆత్మీయ ఎబిలిటీ, రేషనల్ పవర్, విల్ పవర్. తర్వాత మానవుడు సృష్టి అంతటి మీద అధికారం నుండి ఇవన్నీ మనం చూసాం. మూడవ ప్రశ్న, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిలీవర్ అండ్ అన్బిలీవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హోప్ అండ్ ఫ్యూచర్? దీని గురించి చెప్పండి. విశ్వాసులకు భవిష్యత్తు గురించి, నిరీక్షణ గురించి తేడా ఉందా? ఎవరైనా? చాలా తేడా ఉంది పాస్టర్ గారు. కదా, విశ్వాసులకు ప్రతి నిరీక్షణ విషయంలోనూ ఉంది. అవిశ్వాసులకు హోప్ ఉండదండి, అవును, విశ్వాసులకు హోప్ ఉంటది. రైట్. తర్వాత 4వ ప్రశ్న, ఎవరైతే చెప్పబోతున్నారు?
4వ ప్రశ్న చూద్దాం. హౌ డు వి రియాక్ట్ టు డెత్? డు వి షో ఎనీ డిఫరెన్స్ విత్ అన్బిలీవర్స్? ఈ విషయం కూడా మాట్లాడదాం. మరణం పట్ల మన యొక్క స్పందన, రియాక్షన్ ఎలా ఉంటుంది? అవిశ్వాసుల్లాగా మనం కూడా రియాక్ట్ అవుతామా? కేకలేసి ఏడుస్తామా? నేను ఒకప్పుడు పూర్తి అన్యుడన్నయ్య. మా వంశంలో ఎవరు లేరు. నేను ఒక్కడనే ఒక అబ్రహాం వచ్చినట్టుగా నన్ను ఏర్పరచుకున్నాడు. నేను నా కుటుంబం మాత్రమే వచ్చామన్నయ్య. అందరిని మాత్రం ప్రయత్నం చేస్తున్నాను. దేవుని దేవల నాకు మీరు నన్ను శిష్యులుగా చేసుకున్నారు. మీరు మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. ఈ రోజు అయితే ఒకప్పుడు నా బాధపడి ఏడ్చేవాడిని, కానీ ఈ రోజు మా అన్నం అయితే ఆహ్వానించేంత అనుభూతిలోకి వచ్చానన్నయ్య. వెరీ గుడ్. అంత ధన్యత వచ్చింది. శారీరకంగా కొంచెం బాధ అయితే ఉన్నప్పటికీ ఒక విధమైన సంతోషం అయితే ఉంటుంది అంకుల్. ఎందుకంటే ఈ శ్రమల నుంచి, బాధల నుంచి దేవుడి దగ్గరికి వెళ్తున్నామని. ఒక విధంగా అంటే శారీరకంగా మనం అందరితో కలుస్తున్నాం కనుక ఒక విధమైన బాధ ఉండొచ్చు, కానీ అలాగని పెద్దగా ఏడ్చి గోల చేసి హర్నుల్లాగా ఉండడం అనేది కాకుండా దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అనే ఒక సంతోషం, ఒక నిశ్చయత కలిగి ఉండడం అనేది మంచి. అంటే మనము ఏడుపు వస్తే ఏడవద్దని కాదు, అయితే నిరీక్షణ లేని వాళ్ళలాగా డెస్పరేట్గా ఫీల్ అవ్వక్కర్లేదు. వన్ డే మారుమనసు పొందిన దేవుని బిడ్డలను కలుస్తాం, దేవుని సందులో కలుస్తాం అనే యొక్క నిరీక్షణ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఇండియా నుంచి మన సొంత తమ్ముడో, కొడుకో, కూతురో అమెరికాకి వెళ్తా ఉంటే ఒక సంవత్సరం దాకా రారు. అలాంటప్పుడు అమ్మ కానీ నాన్న కానీ ఏడుస్తారు. ఆ ఏడుపు వేరు, అటువంటి దుఃఖం వేరు. ఎడబాటు కొరకు ఇది కూడా పర్మనెంట్ ఎడబాటు ఉంటుంది, దానివల్ల వచ్చేది ఉంటుంది, కానీ బట్ నిరీక్షణతో కూడిన దుఃఖం మనకు ఉండాలి అని చెప్తుంది. ఓకే, చివరిగా why not we impact all believers in local churches with the truth of God's word about death and future glory? తెలుగు చెప్తాను. మన సంఘాల్లో ఉన్న విశ్వాసులకు భవిష్యత్తు గురించి, మరణాన్ని గురించి, భవిష్యత్తు నిరీక్షణ గురించి మనం ఎందుకు వాళ్ళ హృదయాల్లో బాగా పాతుకుపోయేలాగా ప్రిపేర్ చేయలేకపోతున్నాము? అన్నయ్య, నాకు ఇందులోకి వచ్చిన తర్వాత, ట్రైనింగ్ కాకముందు, ట్రైనింగ్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మనకు దేవుడి వాక్యం మీద అనుభవం లేదు. దేవుడి వాక్యాన్ని మనం పూర్తిగా తెలుసుకోవట్లేదు. దేవుడి యొక్క చిత్తాన్ని గ్రంథం ద్వారా మనతో మాట్లాడతాడు. తెలిసి తెలియని అజ్ఞానం వల్ల దేవుడు లేకపోయిన సేవ చేయాలనే ఉద్దేశంతో దేవుడి ఉద్దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు అన్న చాలా మంది దైవజనులు. దానివల్ల చాలా మంది ఈలోక ధన్యతలు అని వీళ్ళు చెప్తున్నారు. పౌలేమో ఈలోక ధన్యతగా వస్తే అంతకంటే దౌర్భాగ్యం ఉండేటని పౌలు గారు చెప్తున్నారు. మీరు ఈలోక ధన్యతలు, మీరు చర్చకు వస్తే బిడ్డలు ఇస్తారు, డబ్బులు వస్తాయి, ఆస్తులు వస్తాయి, ఉద్యోగం వస్తాయని ప్రజలకు మభ్యపెట్టి తప్పుదారి పట్టిస్తున్నారు అన్న. చాలా బాధ అనిపిస్తా ఉంది ఇప్పుడు బోధ చర్చిల్లో. సో వీ నీడ్ టు ప్రే. అటువంటి వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. అందుకే మనం సరైన బోధను బోధిస్తున్నాము, టీచ్ చేస్తున్నాము, trying to impact that. ఇంకెవరైనా మాట్లాడతారా?